Hello everyone, in this video we are going to revise GST value of supply. So value of supply నుంచి మనకు మంచి మార్క్స్ వస్తాయి. ఇందులో చాలా రూల్స్ ఉంటాయి. రూల్స్ బేస్డ్గా మనం వాల్యుయేషన్ ఎలా చేయాలి, మనం ఒక GST ఇన్వాయిస్ ఇష్యూ చేసేటప్పుడు అందులో ఏమేమి ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఏమేమి ఎక్స్క్లూడ్ చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ మొత్తం ఇవాళ తెలుసుకుందాం. సో టోటల్ 100% రివైజ్ చేస్తాము. లెట్ స్టార్ట్. వాల్యూ ఆఫ్ సప్లై అండర్ జిఎస్టీ సెక్షన్ 15 మనం దీనికోసం మాట్లాడుకుంటుంది. సెక్షన్ 15(1) నేను సెక్షన్ డెఫినేషన్స్ కూడా చదువుతాను, ఎందుకంటే డెఫినేషన్స్ నుంచి మనకు చాలా పాయింట్స్ బయటకు వస్తాయి, ఏవి తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని చెప్పి. డైరెక్ట్గా ఒక సమ్ని కొన్ని ప్లస్ కొన్ని మైనస్ చేయడం కాకుండా కొంచెం ప్రొవిజన్ కూడా అర్థం చేసుకోవాలి. ద వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ షెల్ బి ద ట్రాన్సాక్షన్ వాల్యూ. సో ఇక్కడ క్లియర్గా మనకి ఏమర్థమవుతుంది, జిఎస్టీలో సప్లై ఏ వాల్యూ పైన మనం జిఎస్టీ కట్టాలి అంటే ట్రాన్సాక్షన్ వాల్యూ. సో నేను మీకు ఒక సర్వీస్ ఇచ్చాను, లేకపోతే ఒక గూడ్స్ని సప్లై చేశాను. సో నేను సప్లై చేసేటప్పుడు నేను ఇన్వాయిస్లో ఒకటి రాసుకుంటాను కదా, దట్ ఇస్ మై ట్రాన్సాక్షన్ వాల్యూ. ఓకే, సో ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ నేను ఎంత రాసుకుంటే దానిపైన జిఎస్టీ కట్టాలి, కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి. విచ్ ఇస్ అ ప్రైస్ యాక్చువల్లీ పేడ్ ఆర్ పేయబుల్, మీరు కట్టినా లేకపోతే ఫ్యూచర్లో కడతా అని చెప్పినా, అంటే క్రెడిట్ బేసిస్లో తీసుకున్నా పర్లేదు. ఫర్ ద సెట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ వేర్ ద సప్లయర్ అండ్ ద రెసిపియంట్ of the supply are not related and the price is a sole consideration for the supply. సో మనం ఈ డెఫినేషన్ మొత్తం మనం ఏం తెలుసుకోవచ్చు, రెండు విషయాలు తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే జిఎస్టీలో ఒక సప్లయరు ఒక రెసిపియంట్కి ఏదైనా, అంటే ఒక బయ్యర్కి ఏదైనా సేల్ చేసినప్పుడు, సప్లై చేసినప్పుడు ఇన్వాయిస్ ఉంటుంది కదా, ఇన్వాయిస్ పైన ఉండే ఒక వాల్యూ, దట్ ఇస్ ట్రాన్సాక్షన్ వాల్యూ అంటాం. ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ పైన జిఎస్టీ కట్టాలి. కాకపోతే రెండు కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి అంటే, మనం ఇద్దరము రిలేటెడ్ పార్టీ అయి ఉండకూడదు. సో దిస్ టూ షుడ్ నాట్ బి రిలేటెడ్ పర్సన్ అండ్ ద ప్రైస్ షుడ్ బి ద సోల్ కన్సిడరేషన్. అంటే నేను మీకు ఇచ్చే గూడ్స్కి మీరు ఇచ్చే వాల్యూ నాకు సోల్ కన్సిడరేషన్ అయి ఉండాలి. అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, ఇండైరెక్ట్గా మీరు ఇంకేదో బెనిఫిట్ని నాకు ఇస్తున్నారు అంటే దిస్ ఈస్ నాట్ మై సోల్ కన్సిడరేషన్. ఇప్పుడు నేను ఒక క్లాసెస్ చెప్పాలనుకుంటున్నాను, ఒక క్లాసెస్కి ఒక 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను అనుకుందాం. సో దట్ షుడ్ బి మై సోల్ కన్సిడరేషన్. అలా కాకుండా ఇప్పుడు నాకు ఇంకేదో ఎక్స్పెండిచర్ ఉంది, ఆ ఎక్స్పెండిచర్ని మీరు పే చేయండి, దాంతోపాటు ఇంకొక 2,000 రూపీస్ ఇవ్వండి అంటే దట్ 2,000 రూపీస్ కెనాట్ be termed as a sole consideration. So related parties అయి ఉండకూడదు అండ్ sole consideration అయి ఉండాలి. Then we can say that the transaction value will be your GST value. ఇందులో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. వాల్యూ ఆఫ్ సప్లై ఇంక్లూడ్స్, మనము వాల్యూ ఆఫ్ సప్లై ఏమేమి ఇంక్లూడ్ చేయాలనేది మనకి ఇక్కడ సెక్షనే క్లియర్గా చెప్తుంది. ఎనీ ట్యాక్సెస్, డ్యూటీస్, సెసెస్, ఫీజ్ అండ్ చార్జెస్ levied under any law for the timing in force other than this act. మీనింగ్ ఏదైనా ట్యాక్స్ కావచ్చు, ఏదైనా సెస్ కావచ్చు, ఏదైనా డ్యూటీ కావచ్చు, ఏదైనా ఫీజు కావచ్చు, ఏ పేరు పెట్టినా సరే అది మీరు ఏదైనా ఒక లా ఫర్ ద ఎనీ లా ఫర్ ద టైమింగ్ ఇన్ ఫోర్స్, ఏ లా ప్రకారమైనా మీకు ఛార్జ్ చేస్తే దాన్ని మీరు వాల్యుయేషన్లో ఇంక్లూడ్ చేయాలి, ఎక్సెప్ట్ జిఎస్టీ. అంటే జిఎస్టీయే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం, ఆ జిఎస్టీలో జిఎస్టీ వాల్యూనే మళ్ళీ ఇంకోసారి ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తాను, ఎనీ ట్యాక్సెస్, ఎనీ డ్యూటీస్, ఎనీ సెసెస్, ఎనీ ఫీజ్ ఆర్ ఎనీ ఛార్జెస్ ఏదైనా అయి ఉండొచ్చు, దట్ షుడ్ నాట్ బి జిఎస్టీ. జిఎస్టీ యాక్ట్ ప్రకారం కాకుండా ఇంకే యాక్ట్ ప్రకారమైన మీరు ఇవి ట్యాక్సెస్, డ్యూటీస్, సెసెస్, ఫీజ్ పే చేస్తే, అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రకారం ఇంకేదన్నా డ్యూటీస్ టైప్లో ఏమైనా పే చేస్తే దాన్ని మీరు ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. Any amount that the supplier is liable to pay in relation to any such supply but which has not been incurred by the recipient, which has been incurred by the recipient of the supply and not included in the price actually paid. అంటే దీని మీనింగ్ ఏంటంటే సోల్ కన్సిడరేషన్ కాదు. మీనింగ్ నేను మీకు ఏదో గూడ్స్ అమ్ముతున్నాను, లేకపోతే ఏదైనా సర్వీస్ ఇస్తున్నాను, మీ దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకుంటున్నాను, ఇంకా రిమైనింగ్ అమౌంట్ని డైరెక్ట్గా డబ్బుల రూపంలో, క్యాష్ రూపంలో కాకుండా నాకు సంబంధించిన ఒక లైబిలిటీని మీతో కట్టిస్తున్నాను. ఓకే, ఏదైతే మీరు కడుతున్నారో దట్ షుడ్ ఆల్సో బి ఫార్మ్ పార్ట్ ఆఫ్ మై వాల్యుయేషన్. అంటే ఇప్పుడు నేను ఒక సప్లైయర్ దగ్గర నుంచి కొన్ని గూడ్స్ కొన్నాను, ఆ గూడ్స్కు నేను కట్టకుండా మిమ్మల్ని కట్టమని చెప్తున్నాను. ఓకే, సో ఆ ప్రైస్ కూడా మీరు ఇచ్చే క్యాష్ రూపంలో ఇచ్చిన ప్రైస్కి యాడ్ అవ్వాలి. అంటే కన్సిడరేషన్ అండ్ కైండ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి చెప్తున్నాడు. Incidental expenses including commission, packing charged by the supplier to the recipient of a supply and any amount charged for anything done by the supplier in respect of the supply of goods or services or both at the time of or before the delivery of goods or services shall be included. మీనింగ్ ఏంటి అంటే, మనకు ఇన్సిడెంటల్ ఛార్జెస్ అని ఉంటాయి, అంటే కమిషన్ అయి ఉండొచ్చు, ప్యాకేజ్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా ఛార్జెస్ అయి ఉండొచ్చు. మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అవన్నిటిని మనము వాల్యుయేషన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గూడ్స్ని మేము మీకు సప్లై చేయాలి, మీరు రాజస్థాన్లో ఉన్నారనుకుందాం, నేను ఒక లారీని పంపిస్తున్నాను, నా దగ్గర గూడ్స్ ఉన్నాయి. సో నేను అగ్రిమెంట్లో ఏమనుకున్నానంటే, ఈ గూడ్స్ని నేను మీ ఫ్యాక్టరీ దగ్గర వరకు నేను డ్రాప్ చేస్తాను, నేను షిప్ చేస్తానని చెప్పి అగ్రిమెంట్లో ఉంది. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఇన్సిడెంటల్గా ప్యాకింగ్ కానీ ఇంకా ఈ మూవింగ్ కానీ సంబంధించిన ప్రతి ఖర్చుని అందులో ఇంక్లూడ్ చేసుకొని
బండిల్ సర్వీస్ అయిపోతుంది. అది ఇంక్లూడ్ చేసుకొని సింగిల్ ఇన్వాయిస్లో నా గూడ్స్కి ఏ రేట్ పడుతుందో అదే రేట్కి దాన్ని కూడా నేను ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనిపైన అన్నిటిపైన ఇల్లుస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఇల్లుస్ట్రేషన్స్ మనం చేద్దాము సో దట్ మనకు ప్రొవిజన్స్ అట్ ద సేమ్ టైం మనకు ఇల్లుస్ట్రేషన్స్ పైన కూడా పట్టు వస్తుంది. ఐ వుడ్ అగైన్ సే దట్ ఈవెన్ దో ఎగ్జామ్ మనకు చాలా తక్కువ టైంలో ఉన్నప్పటికీ కూడా మనం ఓన్లీ నంబర్సే కాదు కొంచెం ప్రొవిజన్ కూడా చదువుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆర్ ఎనీ లేట్ ఫీజ్ ఆర్ పెనాల్టీ ఆర్ డిలేడ్ పేమెంట్ ఫర్ ఎనీ కన్సిడరేషన్ ఫర్ ఎనీ సప్లై. ఓకే, నేను మీకు ఏం చెప్పానంటే నేను గూడ్స్ని సప్లై చేశాను, మీరు 30 days లోపు నాకు డబ్బులు పే చేయాలని చెప్తున్నాను. మీరు 30 days దాటిన తర్వాత నేను మీకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తానని చెప్పి నేను క్లియర్గా చెప్పాను. అంటే డిలే చేసినందుకు నేను మీ పైన ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసినా కూడా దట్ షుడ్ ఆల్సో ఫార్మ్ పార్ట్ ఆఫ్ మై కన్సిడరేషన్. అంటే మీరు అనుకోవచ్చు అలా ఎలా అవుతుంది సార్, మీరు ఒరిజినల్గా అమ్మినప్పుడు ఇన్వాయిస్ ఆల్రెడీ ఇష్యూ చేసి ఉండొచ్చు కదా, మళ్ళీ దీనికి అడిషనల్గా నేను ఇంట్రెస్ట్ కడుతున్నాను, దీనిపైన నేను మళ్ళీ ఇన్వాయిస్ ఎలా కడతాను అంటే దానికి సబ్సిక్వెంట్గా ఒక ఇంకేదైనా నోట్ ఇష్యూ చేయొచ్చు, జనరల్లీ డెబిట్ నోట్, బట్ అది కూడా మనకు జిఎస్టీ పర్వ్యూలోకి వస్తుంది, దాన్ని కూడా వాల్యుయేషన్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సబ్సిడీస్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద ప్రైస్ ఎక్స్క్లూడింగ్ సబ్సిడీస్ ప్రొవైడెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాను, ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి సంబంధించిన బుక్స్ అమ్ముతున్నాను, ఒక్కొక్క బుక్ పైన నాకు 10 rupees నాకు సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, సో ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడరీస్ 1-on-1 రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క 20 rupees ఇస్తా అని చెప్పి అంటున్నారు. అంటే 1-on-1 రిలేషన్ ఉంది. ఇస్తుంది కూడా ఎవరు ఇస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అప్పుడు నేను దాన్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. మీనింగ్ ఏంటంటే నేను ఒక 100 rupeesకి నేను ఒక ఎగ్జాంపుల్ ఒక బుక్ సెట్ అమ్మాలనుకుంటున్నాను, అన్ని బుక్స్ ఒక టెక్స్ట్ బుక్స్ కలిపేసి ఒక సెట్ లాగా 100 rupees per స్టూడెంట్కి అమ్మాలనుకుంటున్నాను. ఇందులో ఒక 10 rupees నాకు గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు 90 rupees ఈజ్ ఓన్లీ మై వాల్యుయేషన్ ఫర్ జిఎస్టీ పర్పస్. దీనిపైన నేను జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇది ఎక్స్క్లూడ్ చేయొచ్చు, సబ్సిడీని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఎప్పుడు ఎక్స్క్లూడ్ చేయొచ్చు అంటే అది ఒక్కొక్క ప్రోడక్ట్ బేసిస్ పైన అయి ఉండాలి, ప్లస్ అది వచ్చేది కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ నుంచే వచ్చి ఉండాలి. అప్పుడే మనం దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం, లేదంటే దీన్ని మొత్తం 100 rupees పైన కడతాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టాటా గ్రూప్ ఆర్ ఇంకేదైనా ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఒక సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ టైప్లో వాళ్ళు నాకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, నాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ సపోర్ట్. ఈవెన్ దో నేను డబ్బులు తీసుకుంటున్నప్పటికీ కూడా నేను 100 పైన నేను జిఎస్టీ కట్టాలి, ఎందుకంటే అది ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. సో అది స్టోరీ. వాల్యుయేషన్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, ఏమేమి ఎక్స్క్లూడ్ చేయాలంటే ఇన్సిడెంటల్ కాస్ట్ మొత్తం ఇంక్లూడ్ చేయాలి. ఇంకేదైనా ట్యాక్స్లు పడితే అది కూడా ఇంక్లూడ్ చేయాలి. అదర్ దెన్ జిఎస్టీ. సబ్సిడీ ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చిందనుకో, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ దాన్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ కానీ అలాంటి ఏమైనా ఛార్జెస్ ఉంటే దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ద వాల్యూ ఆఫ్ ద సప్లై షల్ నాట్ ఇంక్లూడ్ ఎనీ డిస్కౌంట్ విచ్ ఇస్ గివెన్. ఓకే, సో డిస్కౌంట్ని మైనస్ చేయొచ్చా అంటే చేయొచ్చు, కాకపోతే దీన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. డిస్కౌంట్ నేను గూడ్స్ అమ్ముతప్పుడే ఇస్తున్నాను అనుకుందాం, దట్ ఈస్ కాల్డ్ మై క్వాంటిటీ డిస్కౌంట్. డైరెక్ట్గా నేను ఇప్పుడే ఇచ్చేస్తున్నాను కాబట్టి ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఇట్ సెల్ఫ్, కాబట్టి దాన్ని నేను మైనస్ చేసుకోవచ్చు. అలా కాకుండా నేను ఫ్యూచర్లో ఇస్తాను డిస్కౌంట్, ఎప్పుడు ఇస్తాను, మీరు ఈ క్వార్టర్ మొత్తంలో ఒక 1 lakh unitsని మీరు సేల్ చేస్తే ఇస్తాను, లేదంటే ఈ ఇయర్ మొత్తంలో ఇన్ని సేల్స్ చేసి ఇస్తాను అంటే ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ నేను డిస్కౌంట్ ఇస్తాను అనుకున్నప్పుడు దాన్ని కూడా ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అంటే దాన్ని కూడా ఎక్స్క్లూడ్ చేయొచ్చు. దానికి 2 కండిషన్స్ ఉంటాయి. ఆ 2 కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే నేను మీకు ఫస్ట్ టైం అమ్ముతున్నప్పుడే ఒక కాంట్రాక్ట్ ఉండాలి. ఆ కాంట్రాక్ట్లో క్లియర్గా ఉండాలి ఏమని, మీరు మీ క్వాంటిటీ అంటే మీరు అమ్మే సేల్స్ 1 lakh దాటితే 1 lakh క్వాంటిటీ దాటితే నేను మీకు 5% ఇస్తాను, 2% ఇస్తాను అని చెప్పి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను ఫస్ట్ ఒరిజినల్గా అమ్మేటప్పుడే ఆ అగ్రిమెంట్ ఉండాలి. రెండోది ఏంటంటే నేను సబ్సిక్వెంట్గా నేను ఇచ్చే డిస్కౌంట్ కూడా ఒక్కొక్క ఇన్వాయిస్ బేస్డ్ పైన ఉండాలి, అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ బేస్డ్ పైన అయి ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 1000 క్వాంటిటీస్ అమ్మాను, ఫ్యూచర్లో నేను డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే 1 క్వాంటిటీకి ఇంత డిస్కౌంట్ అని నేను క్లియర్గా ఇన్వాయిస్ లెవెల్లో నేను ఐడెంటిఫై చేయగలగాలి ఏ ఇన్వాయిస్కి డిస్కౌంట్ ఇస్తున్నాను. ర్యాండమ్గా మీరు నా దగ్గర నుంచి ఈ ఇయర్ మొత్తంలో ఒక 15 times కొన్నారు, నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ ఆర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసి సింపుల్గా నేను మీకు ఒక 1 lakh డిస్కౌంట్ ఇస్తున్నాను అంటే అప్పుడు మైనస్ అవ్వదు. ఎప్పుడు మైనస్ అవుతుందంటే నేను ఇచ్చే డిస్కౌంట్ ఏ ఇన్వాయిస్కి సంబంధించి, అంటే ఇన్వాయిస్ లెవెల్లో నేను ట్రేస్ చేయగలగాలి. అలా చేయగలిగినప్పుడు నా సబ్సిక్వెంట్కి ఇచ్చిన డిస్కౌంట్ను కూడా నేను మైనస్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను, డిస్కౌంట్ని మైనస్ చేయొచ్చు ఆ ఇన్వాయిస్ నుంచి అంటే చేయొచ్చు. నేను ఒరిజినల్గా ఎప్పుడైతే సప్లై చేస్తున్నానో అప్పుడే నేను డిస్కౌంట్ అనౌన్స్ చేసి బిల్లులోనే రాస్తున్నాను అంటే దట్స్ ఫైన్, నేను డిస్కౌంట్ని మైనస్ చేయొచ్చు. అలా కాకుండా ఇన్వాయిస్ ఆల్రెడీ ఇష్యూ చేశాను కానీ సబ్సిక్వెంట్లీ నేను దాన్ని మీకు డిస్కౌంట్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నానంటే అది కూడా ఇవ్వచ్చు. కాకపోతే 2 కండిషన్స్ ఉంటుంది. ఫస్ట్ కండిషన్ ఏంటంటే నాకు ఒక అగ్రిమెంట్ అయ్యి ఉండాలి ఒరిజినల్గా మీరు సేల్ చేసినప్పుడు. సెకండ్ థింగ్, మీరు ఇచ్చే డిస్కౌంట్ని ఇన్వాయిస్ లెవెల్లో మీరు ట్రేస్ చేయగలగాలి, ట్రాక్ చేయగలిగే కెపాసిటీలో ఉండాలి, అంటే లైక్ అది ట్రేసబిలిటీ లాగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే నేను
ఒక్కోసారి నేను డిస్కౌంట్ ఇచ్చినప్పుడు నేను మీకు ఇస్తున్నాను కదా, మీరు తీసుకున్న ఐటీస్ని మీరు రివర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక 100 రూపీస్ చొప్పున మీకు అమ్మాను అంటే మీరు 100 రూపీస్ పైన 18% అనుకుందాం. 18 రూపీస్ మీరు ఐటీసీ ఆల్రెడీ తీసేసుకొని ఉండొచ్చు కదా. నేను సబ్సిక్వెంట్గా 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత నేను క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో క్రెడిట్ ఇస్తున్నాను అన్నప్పుడు మీరు 100 పైన ఎంతైతే నేను మీకు డిస్కౌంట్ ఇస్తున్నానో ఆ డిస్కౌంట్ని మీరు మీ ఐటీసీలో రివర్స్ చేయాలి. సో దట్ నేను నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో నేను ఇచ్చే డిస్కౌంట్ని నేను మైనస్ చేసుకోవచ్చు. ఓకే, అది ప్రాక్టికల్గా కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. బట్ థియరిటికల్గా చెప్పాలి అంటే రిసిపియంట్ ఆఫ్ దట్ డిస్కౌంట్, నేను ఎప్పుడైతే డిస్కౌంట్ ఇస్తున్నానో నేను దానిలోనే ఆ క్రెడిట్లోనే నేను క్రెడిట్ నోట్లోనే డిస్కౌంట్తో పాటు జిఎస్టీని కూడా కలుపుకొని ఇస్తాను. సో దట్ మీరు దాని జిఎస్టీని మీరు మైనస్ చేసుకుంటారు, నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో నేను కూడా మైనస్ చేసుకుంటాను. అదే అక్కడ ఉంది, నేనేం చదవట్లేదు. where the value of the supply of goods or services or both cannot be determined under the subsection 1, ఇందాక పైన చెప్పిన సెక్షన్ ప్రకారం మనం డిటర్మైన్ చేయకపోతే the same shall be determined in the manner as may be prescribed. మనకు కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం చేసుకుంటాం. ఓకే, సో ఆ రూల్స్ మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళినాక చూద్దాం. బట్ ప్రస్తుతానికి రిలేటెడ్ పార్టీ అంటే ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. మనకి ఎందుకు సార్ రిలేటెడ్ పార్టీ అంటే సెక్షన్ 15(1)లో మనం ఒక పాయింట్లో చెప్పాం ఏంటి, ట్రాన్సాక్షన్ వాల్యూ విల్ బి యువర్ జిఎస్టీ వాల్యూ ఓన్లీ if it is not a related party transaction and that is a sole consideration. సో మనకి రిలేటెడ్ పార్టీ అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. మనం ఎన్నెన్నో బుక్లలో ఎన్నెన్నో సెక్షన్లలో చదివాం, బట్ అది ఒకసారి రిపీట్ అవుతుంది. Person shall be deemed to be related person if such persons or officers or directors of one and another's business. ఓకే, సో మా కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ ఆఫీసర్స్ ఇంకో కంపెనీలో కూడా డైరెక్టర్ కానీ ఆఫీసర్ కానీ ఉన్నారంటే ఆబ్వియస్లీ మా రెండు కంపెనీలు రిలేటెడ్ పార్టీస్ అవుతాయి. సచ్ పర్సన్స్ ఆర్ లీగలీ రికగ్నైజ్డ్ యాజ్ అ పార్ట్నర్స్, అంటే పార్ట్నర్షిప్ ఫామ్లో ఉన్న వాళ్ళకు కూడా రిలేటెడ్ పార్టీస్ అవుతారు. సచ్ పర్సన్స్ ఆర్ ఎంప్లాయిడ్ అండ్ ఎంప్లాయీస్, సో ఎంప్లాయర్ ఎంప్లాయీ మధ్య రిలేషన్షిప్ కూడా మనం రిలేటెడ్ పార్టీ అని చెప్పి అనుకుంటాము. ఎనీ పర్సన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఓన్స్, కంట్రోల్స్ ఆర్ హోల్డ్స్ 25% ఆర్ మోర్ ఆఫ్ ద అవుట్స్టాండింగ్ ఓటింగ్ స్టాక్ ఆర్ షేర్స్ ఆఫ్ ద బోత్ ద కంపెనీస్. సో ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ రెండు కంపెనీస్లో, ఏ కంపెనీలో 25% ఉంది, బి కంపెనీలో 25% ఉందంటే ఆ రెండు కంపెనీలు కూడా రిలేటెడ్ పార్టీస్ అవుతాయి. ఎందుకంటే రెండు కంపెనీలని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఒక సింగిల్ పర్సన్కే ఉంది కాబట్టి. వన్ ఆఫ్ దెమ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ అదర్, ఒక పర్సన్ ఇంకో పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు, ఒక ఎంటిటీ ఇంకో ఎంటిటీని కంట్రోల్ చేస్తుంది. ఇంకే విధంగా అయినా సరే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్ బై ద థర్డ్ పర్సన్, సింగిల్ పర్సన్ కంట్రోల్ చేసినప్పుడు ఇంకే విధంగా అయినా ఉండొచ్చు. టుగెదర్ దే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్ ద థర్డ్ పర్సన్, దే ఆర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. ఒక ఇంట్లో వాళ్ళైతే డెఫినెట్లీ రిలేటెడ్ పార్టీస్ అవుతారు. జనరల్గా రిలేటెడ్ పార్టీ అంటేనే అది, కాకపోతే మనకు ఇన్కమ్ ట్యాక్స్కి జిఎస్టీ పర్పస్కి ఇంకా వేరే వాటిని కూడా యాడ్ చేసేసారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను ఎగ్జాంపుల్స్ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే చెప్తుంటేనే అర్థమైపోతుంది. ఒక పర్సన్ ఇంకో పర్సన్ని కంట్రోల్ చేసినప్పుడు కానీ, ఒక పర్సన్ రెండింటిని కంట్రోల్ చేయడం కానీ, ఒకటే పర్సన్ రెండు వేరే ఎంటిటీస్ని కంట్రోల్ చేయడం కానీ, ఆ రెండింటి కూడా రిలేటెడ్ పార్టీస్ అవుతాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్లో అంతగా ఇంపార్టెంట్ ఏమీ కాదు. టీసీఎస్ మీకు ఐడియానే ఉంటుంది, మనం ఆల్రెడీ టీసీఎస్ చాప్టర్ చాలాసార్లు చేస్తాం. టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. నేను ఏదైనా అమ్ముతప్పుడు దానిపైన నేను ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తాను. ఆ కలెక్ట్ చేసిన ట్యాక్స్ని కూడా నేను జిఎస్టీ వాల్యుయేషన్లో యాడ్ చేసుకొని దానిపైన జిఎస్టీ కట్టాలా అంటే అవసరం లేదు, దట్ నీడ్స్ టు బి ఎక్స్క్లూడెడ్. ఇది ఒక ఎగ్జాంపుల్ని కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. దిస్ కుడ్ బి గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జామినర్ టు గివ్. గ్రాండ్ బిజినెస్ కాంట్రాక్ట్స్ విత్ ఏబీసీ కంపెనీ టు కండక్ట్ ఎ డీలర్స్ మీట్. ఇప్పుడు నేనే ఒక కాంట్రాక్టర్ని అనుకుందాం, నేను ఒక కంపెనీ తోటి కాంట్రాక్ట్ అయ్యాను. ఏమని, నేను బిజినెస్ మీట్ నేను కండక్ట్ చేస్తాను అంటే ఒక సెమినార్ లాంటిది అనుకుందాం, నేను దాన్ని కండక్ట్ చేస్తాను. ఒక ఈవెంట్ మేనేజర్ని అనుకుందాం, అది కండక్ట్ చేస్తాను చెప్పి ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాను. ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ దిస్ గ్రాండ్ బిజ్ కాంట్రాక్ట్స్ విత్ వెండర్స్ టు డెలివర్ గూడ్స్ సర్వీసెస్ లైక్ వాటర్, సాఫ్ట్ డ్రింక్స్, ఆడియో సిస్టమ్స్, ప్రొజెక్టర్స్, క్యాటరింగ్, ఫ్లవర్స్ ఎక్సెట్రా ఎట్ ద వెన్యూ ఆఫ్ ద స్టిపులేటెడ్ డేట్స్ ఎట్ ద స్టిపులేటెడ్ ప్రైజెస్. సో నేనేం చెప్పానంటే ఆ ఈవెంట్ కండక్ట్ చేయడానికి వాటర్ కానీ, ఫెసిలిటీస్ కానీ, డ్రింక్స్ కానీ, ఇంకా ఏమైనా ఫ్లవర్స్ కానీ అవన్నీ సప్లై చేయమని చెప్పి నేను ఇంకొక థర్డ్ పర్సన్ తోటి నేను కాంట్రాక్ట్కి ఎంటర్. ఇది నా మెయిన్ కాంట్రాక్ట్, కానీ అది నేను ఫుల్ఫిల్ చేయడానికి, ఫర్దరెన్స్గా కంప్లీట్ చేయడానికి చిన్న చిన్న యాంగ్జిలరీ సర్వీసెస్ నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. గ్రాండ్ బిజ్ ఈజ్ లైబుల్ టు మేక్ దీస్ పేమెంట్స్ టు ద యాజ్ కాంట్రాక్టెడ్. సో దానికి పేమెంట్ ఎవరు ఇస్తారంటే నేనే ఇస్తాను, ఎందుకంటే నేనే మాట్లాడాను వాళ్ళతో కాబట్టి. ద సాఫ్ట్ డ్రింక్ సప్లయర్ వాంట్స్ పేమెంట్స్ అపాన్ డెలివరీ. సో వాడికి డబ్బులు కావాలి. ఏబీసీ కంపెనీ అగ్రీస్ టు పే ద బిల్ రైజ్డ్ బై ద సాఫ్ట్ డ్రింక్స్ వెండర్స్ ఆన్ గ్రాండ్ based on receiving the crafts of soft drinks. This amount is not billed by the grand business to ABC company. However, it would be added to the value of the supply provided grand business to ABC for payment of GST. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను.
నేను ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను. ఈవెంట్ కండక్ట్ చేయడానికి నాకు కొన్ని రకమైన సరుకులు కావాలి. నేను ఒక వేరే వానితోటి నేను కాంట్రాక్ట్ అయ్యాను. ఓకే. దీనికి పేమెంట్ ఎవరు పే చేస్తున్నారంటే నా రెసిపియంట్ పే చేస్తున్నాడు. ఓకే. సో ఇప్పుడు ఆ ప్రైస్‌ని నేను నా వాల్యుయేషన్‌లో ఇంక్లూడ్ చేయాలంటే యెస్ ఇట్ షుడ్ బి ఇంక్లూడెడ్. నేను ఫస్ట్ పాయింట్ చెప్పినప్పుడే చెప్పాను. ఇట్ షుడ్ బి ద సోల్ కన్సిడరేషన్. ఇప్పుడు నేను ఎక్స్ అనుకుందాం. ఇది ఏబీసీ లిమిటెడ్. నేను వానికి సర్వీసెస్ ఇస్తున్నాను. ఆ బిజినెస్ ఈవెంట్‌ని కండక్ట్ చేయడానికి. వాడు నాకు ఒక 1,00,000 రూపీస్ ఇస్తున్నాడు. ఓకే. కానీ నేనేమంటున్నాను, నేను కొన్ని వాటర్స్‌ని, కొన్ని ఫెసిలిటీస్‌ని సప్లై చేస్తాను. దానికి ఒక 5,00,000 రూపీస్ అవుతుంది. 5,00,000 రూపీస్ ఈస్ గివెన్ బై జెడ్ లిమిటెడ్. సో జెడ్ లిమిటెడ్ ఇంకొక వెండర్ అనుకుందాం. వాడు ఆ సర్వీసెస్‌ని ఇస్తాడు. సో దానికి బిల్ ఎవరు పే చేస్తున్నారంటే ఏబీసీ లిమిటెడ్ డైరెక్ట్‌గా పే చేస్తుంది. కాబట్టి నా బిల్లులో నేను ఇంక్లూడ్ ఏం చేయాలంటే 1,00,000 నేను తీసుకున్న అమౌంట్ దట్ ఈస్ ఇన్ క్యాష్, ఇన్ కైండ్ అంటే ఇండైరెక్ట్‌గా నాకు వచ్చిన బెనిఫిట్ 5,00,000 రూపీస్. ఈ మొత్తం కలిపి నేను బిల్లులో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈస్ నాట్ ఇన్ కైండ్, దిస్ ఈస్ ఇన్ కైండ్. దిస్ ఈస్ నాట్ ద సోల్ కన్సిడరేషన్. నెక్స్ట్ ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి. వాల్యుయేషన్ ఆఫ్ సప్లై మేడ్ బై ఎ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ యూజింగ్ ద మోల్డ్స్ అండ్ డైస్ ఓన్డ్ బై ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ సెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు హిమ్. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ అని అనుకుందాం. ఓకే. సో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఒక కార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కార్ ఇస్ అ బిగ్ ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే. సో ప్రిన్సిపల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్, మనం ఈ లాంగ్వేజ్లో వెళ్తే ఈజ్ ఎ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. ఒరిజినల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది తను. సో తనకి సంబంధించిన ఒక చిన్న పార్ట్, ఒక డోర్ని డిజైన్ చేసి ఫిక్స్ చేయడం, అలాంటి ఒక చిన్న పార్ట్ని మనం చేస్తున్నాం. ఓకే. అందులో మేబీ ఒక లైనింగ్ ఇవ్వడం కానీ, పెయింటింగ్ ఇవ్వడం కానీ, అట్లా చిన్న వర్క్ని మాత్రమే మనము అవుట్సోర్స్కి తీసుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తాడు అంటే, వాళ్ళు గూడ్స్‌ని మన దగ్గరికి పంపిస్తారు. మనం దాన్ని ఒక జాబ్ వర్క్ బేసిస్‌లో మనం దాన్ని వర్క్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపించేస్తాం. సో మళ్ళీ వాళ్ళకి పంపిస్తున్నప్పుడు ఒరిజినల్‌గా వాళ్ళు ఇచ్చే ఐటెమ్ పైన, దానిపైన కూడా జీఎస్టీ పడాలి. అది కూడా వాల్యుయేషన్‌లోకి రావాలంటే అవసరం లేదు. మనం జస్ట్ ఒక వాల్యూ అడిషన్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి, అంటే జస్ట్ ఒక పెయింటింగ్ లాంటిదో, లేకపోతే ఒక చిన్న డిజైనో, లేకపోతే ఒక చిన్న లైనింగ్ టైప్‌లోనో చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన బిల్లు పైననే జీఎస్టీ పడాలి. ఒరిజినల్ దానిపైన పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. దీనిలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. హవెవర్ ఇఫ్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ద కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ వాస్ ఫర్ సప్లై ఆఫ్ ద కాంపోనెంట్స్ మేడ్ బై యూజింగ్ ద మోల్డ్స్ అండ్ డైస్ బిలాంగింగ్ టు ద కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్, బట్ ద సేమ్ హ్యాస్ బీన్ సప్లైడ్ బై OEM టు ద కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఆన్ ఎ FOC బేసిస్, ద అమౌంటైజ్డ్ కాస్ట్ ఆఫ్ సచ్ మోల్డ్స్ అండ్ డైస్ షల్ బి యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ ద కాంపోనెంట్స్. మన లాంగ్వేజ్లో చెప్తాను. ఇప్పుడు అదే ఇందాక చెప్పినట్టుగానే మనము డోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన అగ్రిమెంట్ ఎలా ఉంది అంటే, ఆ డోర్ మొత్తాన్ని నేనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, దానికి సంబంధించిన రా మెటీరియల్ కూడా నేనే వాడతానని చెప్పి నేను ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్కి ప్రామిస్ చేశాను, అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాను. తర్వాత వాడేమంటున్నానంటే, లేదు నువ్వు ఏ మెటీరియల్ వాడతావు నాకు డౌట్ ఉంది, నువ్వు ఎక్స్ అనే పర్సన్ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకో, వానికి నేను డబ్బులు పే చేస్తాను. అంటే యాజ్ పర్ ద ఒరిజినల్ కాంట్రాక్ట్ ద మెటీరియల్ షుడ్ బి బిలాంగింగ్ టు మీ. అంటే అది నా మెటీరియల్ అయి ఉండాలి, నేను పర్చేస్ చేసిన మెటీరియల్ అయి ఉండాలి. బట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ మై ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఈస్ రెడీ టు పే ఫర్ ద రా మెటీరియల్ దట్ ఐఎమ్ సపోజ్ టు పర్చేజ్, రైట్? సో దాన్ని కూడా నేను ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎప్పుడు ఇఫ్ ద కాంట్రాక్ట్ ఈస్ సచ్ దట్ ద ఎక్విప్మెంట్ రా మెటీరియల్ షుడ్ బి ఓన్డ్ బై ద కంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్. అలా కాకుండా వాడు అలాంటి అగ్రిమెంటే లేదనుకున్నప్పుడు ఇట్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్. అగ్రిమెంట్ అలా ఉంది, ఆ కంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్కి సంబంధించిన రా మెటీరియల్ని వాడే పర్చేస్ చేసుకోవాలి, వాడి రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా ఉంటే, అండ్ ఇఫ్ ద ప్రైజ్ ఈస్ పేడ్ బై ద ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ OEM, దెన్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద GST ఫర్ ద పర్పస్ ఆఫ్ GST. ఇన్సిడెంటల్ ఛార్జెస్ నేను ఇందాక చెప్పాను, కమిషన్ కానీ ప్యాకింగ్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. కమిషన్, ప్యాకింగ్, ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్, ఇన్స్టాలేషన్, టెస్టింగ్, అవన్నిటిని ఇంక్లూడ్ చేయండి. ఎగ్జామ్లో మీరు దీనిపైన ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లోడింగ్, డిజైనింగ్ ఛార్జెస్, వేయింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవుట్వర్డ్ ఫ్రైట్ ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ కూడా ఇవి ఒక బండిల్ ఆఫ్ సర్వీసెస్గా అవుతాయి. అంటే ఇప్పుడు నేను గూడ్స్ నేను ఇక్కడ నుంచి రాజస్థాన్కి పంపిస్తానని చెప్పి ఇందాక ఒక ఎగ్జాంపుల్లో చెప్పాను. అలా నేను గూడ్స్ని పంపిస్తాప్పుడు నా గూడ్స్, దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్, దాంతోపాటు లోడింగ్, అన్లోడింగ్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ బండిల్ ఆఫ్ సర్వీస్. కానీ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ప్రిన్సిపల్ ఇస్ సప్లై ఆఫ్ గూడ్స్ కాబట్టి గూడ్స్కి ఏ రేట్ అయితే అప్లికబుల్ అవుతుందో న్యాచురల్లీ బండిల్డ్, ఆ రేటును మాత్రమే తీసుకొని మొత్తానికి నేను నా వాల్యుయేషన్లో ఇంక్లూడ్ చేసుకొని సప్లై చేస్తాను. అలా కాకుండా మనకు అగ్రిమెంట్లో అలా ఏమీ లేదు, నేను మీరే
మీరే ట్రాన్స్‌పోర్టేషన్ తీసుకుంటారంటే, మీరే వచ్చేసి మా ఎక్స్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి పర్చేజ్ చేసి తీసుకెళ్తారు అనుకున్నప్పుడు, ఆ ట్రాన్స్‌పోర్టేషన్ నేను ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. మీరే కట్టుకోండి. మేము కట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాడు. ఇంట్రెస్ట్, లేట్ ఫీజ్ ఆర్ పెనాల్టీస్ ఆర్ డిలేడ్ పేమెంట్స్, మీరు టైంకి పే చేయనందుకు లేకపోతే ఇంకేదైనా విషయంలో పెనాల్టీ జరిగినప్పుడు ఆర్ డిలే పేమెంట్ చేసినప్పుడు దానిపైన జీఎస్టీ పడుతుందంటే 100% పడుతుంది. దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. బట్ ఒకటేసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అది కొంచెం సబ్సిక్వెంట్గా అవుతుంది. కాబట్టి నేను ఎప్పుడైతే ఆ అమౌంట్ తీసుకుంటానో వెన్ ఐఎమ్ రిసీవింగ్ దట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ యూ ఆర్ పెనాల్టీ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆర్ దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై, నేను అప్పుడు దానిపైన జీఎస్టీ కట్టాలి. దాన్ని గ్రాస్ అప్ చేసేసి, అంటే అది నెట్ అమౌంట్ అవుతుంది కాబట్టి గ్రాస్ అప్ చేసేసి దానిపైన జీఎస్టీ కట్టాల్సిన అవసరం వస్తుంది. డివైడ్ బై 118 మల్టిప్లైడ్ బై 18 చేస్తే మీకు జీఎస్టీ అమౌంట్ కూడా అందులో వచ్చేస్తుంది. సబ్సిడీస్ లింక్డ్ విత్ ద ప్రైస్, ఇందాక చెప్పాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ మనకి ఏమైనా సబ్సిడీస్ వచ్చాయి అంటే దాన్ని నేను ప్రైస్ నుంచి మైనస్ చేసుకోవాలి. అది ఒక్కొక్క ప్రోడక్ట్కి బేస్డ్ పై అయి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఉండాలి, లేదంటే అది మైనస్ అవ్వదు. డిస్కౌంట్ కాన్సెప్ట్ కూడా చెప్పాను. నేను గూడ్స్ని సప్లై చేసేటప్పుడు నేను డిస్కౌంట్ ఇచ్చేస్తే నేను నా వాల్యుయేషన్ నుంచి మైనస్ చేసుకొని ఇన్వాయిస్లోనే క్లియర్గా రాసేస్తాను. కానీ నేను సప్లై చేసిన తర్వాత నేను డిస్కౌంట్ ఇవ్వాల్సిన అవసరం వస్తే 2 కండిషన్స్ని చూడండి. ఒక కండిషన్ ఏంటి అంటే నేను సప్లై చేస్తున్నప్పుడే నాకు అగ్రిమెంట్ ఉండాలి, ఏమని నేను ఫ్యూచర్లో మీరు ఈ టార్గెట్ని మీట్ చేస్తే మీకు డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పేసి, ప్లస్ మీరు ఇచ్చే డిస్కౌంట్ని కూడా ఇన్వాయిస్ లెవెల్లో మీరు ట్రాకింగ్ చేసేటట్టుగా ఉండాలి. అవి మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డిస్కౌంట్ ఇందాకే చెప్పాను. సో దీనిపైన మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైమరీ డిస్కౌంట్, సెకండరీ డిస్కౌంట్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ చూద్దాం. థియరిటికల్గా అయితే చెప్పాను, ఎగ్జాంపుల్ సైడ్ నుంచి చూద్దాం. Royal Biscuits Company gives a discount of 30% on the list price to its distributors. Thus, for a carton of spice bisc in the invoice, the list price is mentioned as 200, on which the discount is 30%. Given is arrival of the final price is 140. The value is 140. సింపుల్ ఎగ్జాంపుల్ ఏం లేదు, అందులో 30% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి అది ఇన్వాయిస్లోనే మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి దాన్ని మనం మైనస్ చేసుకుని రిమైనింగ్ 140ని మనము జిఎస్టీ వాల్యుయేషన్గా చేసుకోవచ్చు. పోస్ట్ సప్లై డిస్కౌంట్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒకసారి ఇక్కడ కూడా చెప్తాను. ద అగ్రిమెంట్ ఆఫ్ రాజు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ విత్ ఇట్స్ డీలర్స్ ఈస్ దట్ ద పర్చేస్ ఆఫ్ ద రైస్ కుక్కర్ ఓవర్ 1000 pieces in the Diwali month will entitle them to discount of 5% per cooker. సో నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీరు 1000 పీసెస్ అమ్మండి. నేను డీలర్కి చెప్తున్నాను, నేను మ్యానుఫ్యాక్చర్ అనుకుందాం. మీరు 1000 పీసెస్ని దివాళీకి అమ్మండి. 1000 పీసెస్ అమ్మితే ఒక్కొక్క పీస్ పైన 5% చొప్పున నేను మీకు డిస్కౌంట్ ఇస్తాను. అంటే నేను ప్రోడక్ట్ లెవెల్లో, ఇన్వాయిస్ లెవెల్లో నేను ట్రేస్ చేయగలుగుతున్నాను అండ్ అగ్రిమెంట్ కూడా ఉంది. 2 అవి ఉండాల్సినవి 2 ఇక్కడ ఉన్నాయి. Therefore, the quantum of discount can be determined only at the end of the Diwali month. సో నేను చెప్పాను అంటే దివాళీ స్టార్ట్ కాకముందు చెప్పాను, అంటే నేను మంత్ స్టార్ట్ కాకముందే చెప్పాను. మంత్ ఎండ్ తర్వాతనే నాకు తెలుస్తుంది ఎవరు, ఏ డీలరు, ఏ డిస్ట్రిబ్యూటర్ నాకు ఈ డిస్కౌంట్కి ఎలిజిబుల్ అవుతారో లేదనేది. నేను ముందే చెప్పలేను కాబట్టి ఇన్వాయిస్లో నేను ఏం రాయను. నా ఒరిజినల్ ప్రైస్ ప్రకారమే నేను ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాను. However, since the agreement relates to discount was in existence at the time of supply and the discount can be worked out from each invoice, such a post-supply discount will be allowed as a deduction from the value of the supply of the rice cooker. ఇందాక చెప్పాను, అగ్రిమెంట్ ఉంది. ఇంకొకటి మీరు ఇచ్చే డిస్కౌంట్ని కూడా మీరు ఇన్వాయిస్ లెవెల్లో ట్రేస్ చేయగలుగుతున్నారు, ట్రాక్ చేయగలుగుతున్నారు కాబట్టి దీన్ని కూడా మీరు దీన్ని మైనస్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పొచ్చు. రాజు ఎలక్ట్రిక్ అప్లయన్స్ క్యాన్ ఇష్యూ ఏ క్రెడిట్ నోట్ వర్త్ 5% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అలాంగ్ విత్ ద జీఎస్టీ అండ్ క్లెయిమ్ అడ్జస్ట్మెంట్ ఇన్ ఎక్సెస్ ట్యాక్స్ పేడ్. అంటే వాడు ఆల్రెడీ ఎక్స్ట్రా కట్టుండొచ్చు కదంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1500 రూపీస్ ఒరిజినల్ ప్రైస్ అయి ఉండొచ్చు. ఇప్పుడు దానిపైన 5% అంటే 75 రూపీస్ ఒక్కొక్కటి ఇస్తున్నాడు. అంటే నేను ఈ 1500 పైన మల్టిప్లైడ్ బై 18% కట్టుండొచ్చు. ఇప్పుడు 75 పైన కూడా 18% నేను అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నేను సబ్సిక్వెంట్గా క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తానో ఆ క్రెడిట్ నోట్తో పాటు జీఎస్టీని కూడా ఇంక్లూడ్ అంటే కలిపేసేసుకొని నేను ఇష్యూ చేయాలి. నా రెసిపియంట్ ఎవరైతే నా దగ్గర నుంచి గూడ్స్ కొంటున్నారో, ఆ డీలర్స్ ఉన్నారు కదా, ఆ డీలర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న క్రెడిట్ని వాళ్ళు రివర్స్ చేస్తారు. నేను నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీని అడ్జస్ట్ చేసుకుంటాను, అంటే నేను మైనస్ చేసుకుంటాను అని అర్థం. అంటే మన చైన్ అలాగే క్లియర్గా ఉండిపోతుంది అని. ఈ ఎగ్జాంపుల్ చూడండి. పింక్ అండ్ బ్లూ ప్రైవేట్ లిమిటెడ్ సోల్డ్ గూడ్స్ టు ఆరెంజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్ దిస్ డేట్ ఫర్ 50,000 రూపీస్ అండ్ చార్జ్ 9,000 రూపీస్ యాజ్ అ జీఎస్టీ. సో ఒక కంపెనీ ఇంకో కంపెనీ మన పేర్లతో నేను పెద్దగా ఫోకస్ చేయట్లేదు. మన కాన్సన్ట్రేషన్ అంతా క్యాలిక్యులేషన్ పైన, లాజిక్ పైన, కాన్సెప్ట్ పైన. సో ప్రస్తుతానికి ఒక కంపెనీ ఇంకో కంపెనీకి 50,000 వర్త్ ఆఫ్ గూడ్స్ అమ్ముతుంది. దానిపైన 18% చొప్పున 9,000 రూపీస్ జీఎస్టీ కూడా కలెక్ట్ చేసింది. అంటే 50,000 ప్లస్ 9,000 59,000 రూపీస్ కలెక్ట్ చేసింది. ద టర్మ్స్ ఆఫ్ ద సప్లై స్టిపులేటెడ్ దట్ ద డిస్కౌంట్ 2% విల్ బి గివెన్ టు ఓపీఎల్ ఇఫ్ ఇట్ మేక్స్ ద పేమెంట్ విత్ ఇన్ 1 month ఆఫ్ ద సప్లై. ఓకే, 1 month లోపు మీరు పేమెంట్ చేస్తే 2% డిస్కౌంట్ ఇస్తా అని చెప్పి కూడా చెప్తున్నాడు. ఓపీఎల్ అవైల్స్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ 9,000. సో నేను ఎవరికైతే అమ్మానో వాడు 9,000 రూపీస్కి ఆల్రెడీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నాడు.
and makes the payment for the goods on 10th February. This company issues a credit note of 1000 plus 180. అంటే నేను సబ్సిక్వెంట్గా డిస్కౌంట్ 1000 రూపీస్ ఇస్తున్నాను, 1000 రూపీస్ పైన మళ్ళీ అగైన్ జిఎస్టీ ఛార్జ్ చేస్తాను. సో 1180 జిఎస్టీ నేను ఛార్జ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చేసేస్తాను ఆన్ దిస్ డేట్. ఆఫ్టర్ రిసీవింగ్ ద క్రెడిట్ నోట్, ఓపీఎల్ రివర్సెస్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ 180 అట్రిబ్యూటబుల్ టు ద డిస్కౌంట్ గివెన్ టు బీపీ ఈ కంపెనీ. ఓకే, సో నేను సబ్సిక్వెంట్గా నేను ఎప్పుడైతే డిస్కౌంట్ ఇస్తున్నానో ఆ డిస్కౌంట్ పైన వచ్చే జిఎస్టీని వాడు రివర్స్ చేయాలి. అది ఆల్రెడీ చేసేసాడు కూడా. దిస్ కంపెనీ కెన్ రెడ్యూస్ ఇట్స్ జిఎస్టీ లైబిలిటీ. ఎందుకు నేను చేయొచ్చు అంటే, నా రెసిపియంట్ వాడు నేను ఇచ్చిన డిస్కౌంట్ పైన వచ్చిన క్రెడిట్ని వాడు రివర్స్ చేస్తాడు కాబట్టి నేను రివర్స్ చేసుకోవచ్చు. అంటే నాకు ఎంత ఒరిజినల్గా వస్తుంది, 50,000 నా ఒరిజినల్ ప్రైస్, అంటే నా ఒరిజినల్గా ఇన్వాయిస్ ఇష్యూ చేసింది, దానిపైన జిఎస్టీ 59,000. దీని తర్వాత నేను సబ్సిక్వెంట్గా నేను 1,000 డిస్కౌంట్ ఇచ్చాను కాబట్టి 1,000 మైనస్ అవ్వాలి, దాంతోపాటు 180 డిస్కౌంట్ పైన జిఎస్టీ. ఓకే, సో ఈ అమౌంట్ నేను ఆ పార్టీ దగ్గర నుంచి నేను రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కాంట్రరీ ఎగ్జాంపుల్, అలాంటి కండిషన్స్ ఏమీ లేదనుకుందాం, టర్మ్స్ అలాంటిది ఏమి లేదు. అంటే ఏమని, నేను ఫ్యూచర్లో నీకు డిస్కౌంట్ ఇంత రేట్లో ఇస్తానని చెప్పి ఒక కండిషన్ లేదనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆ 1000 పైన జిఎస్టీ కలెక్ట్ చేయడం. అంటే నేను క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తాడు, ఓన్లీ 1000 రూపీస్కే ఇష్యూ చేస్తాను, 1000 ప్లస్ జిఎస్టీ పైన నేను ఇష్యూ చేయాలని చెప్పి ఇక్కడ అర్థమైపోతుంది. అందుకే 50,000 నా ఒరిజినల్ ఇన్వాయిస్, దానిపైన 9,000 జిఎస్టీ, తర్వాత నేను 1000 రూపీస్ నేను డిస్కౌంట్ ఇచ్చాను కాబట్టి 1000 మాత్రమే మైనస్ అవుతుంది. నా రెసిపియంట్ క్రెడిట్ రివర్స్ చేయాల్సిన అవసరం లేదు, నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ కూడా తగ్గదు, ఎందుకంటే నాకు టర్మ్స్ లేదు. దిస్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏ సబ్సిక్వెంట్ ఆర్ సెకండరీ డిస్కౌంట్. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం, అందుకని ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక ఇల్లస్ట్రేషన్ చేద్దాం. BV Limited, BW manufactures tobacco products. It has provided the following particulars relating to the company. So price of the goods 60,000, ఎక్సైజ్ డ్యూటీ 6,000. నేను ఏం చెప్పాను, జిఎస్టీ తప్ప ఏ ట్యాక్స్లోనే యాడ్ చేసుకోవాలని చెప్పాను. సో మనం చదువుకున్న ప్రొవిజన్స్ని ఇక్కడ వాడుకోండి. ఎక్సైజ్ డ్యూటీ 6,000 అంటే ఇంక్లూడ్ చేయాలి. ప్యాకింగ్ ఛార్జెస్, యాంగ్జిలరీ ఛార్జెస్ అవుతాయి, ఇన్సిడెంటల్ ఛార్జెస్ అవుతాయి, అది కూడా ఇంక్లూడ్ చేయాలి. ఫ్రైట్ అరేంజ్డ్ బై BW, సో ఫ్రైట్ కూడా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మొత్తం అమౌంట్ 69,200. దీనిపైన 2% డిస్కౌంట్ ఇస్తున్నా అంటున్నాడు రికార్డెడ్ ఇన్వాయిస్ ప్రైస్ పైన. అంటే ఇక్కడ ఇన్వాయిస్ ప్రైస్ 60,000 కాబట్టి దీనిపైన 2% చేయండి, 1200 డిస్కౌంట్ అవుతుంది. సో ఈ అమౌంట్ పైన 1200 మైనస్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ పైన మీరు జిఎస్టీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. నేను మ్యాథమెటిక్స్ ఇక్కడ చెప్పట్లేదు, నంబర్స్ కూడా నాకు లేవు. సో దిస్ ఈజ్ ద అమౌంట్, 1200ని మైనస్ చేయాలి. నేను ప్రొవిజన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్రొవిజన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఒకసారి అప్లికబిలిటీ చూద్దాం. ఎక్సైజ్ డ్యూటీ అదర్ దెన్ జిఎస్టీ కాబట్టి అది ఇంక్లూడ్ అవుతుంది. ప్యాకింగ్ ఛార్జెస్ ఇన్సిడెంటల్ కాబట్టి అది ఇంక్లూడ్ అవుతుంది. ఫ్రైట్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇంకొకటి డిస్కౌంట్ అది ఇష్యూ చేసేటప్పుడు ఇచ్చాడు కాబట్టి, అది అంటే ఆన్ ద స్పాట్లో ఇచ్చాడు కాబట్టి ఇన్వాయిస్ ప్రైస్ 60,000, దానిపైన 2% మైనస్ చేసుకొని మిగతా అమౌంట్ పైన మీరు అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. దానిపైన 18% జిఎస్టీ కలెక్ట్ చేయాలి. రిపీటెడ్గా చెప్పట్లేదు, కొంచెం కొత్తవి ఉన్నాయి అలాంటివి చెప్తున్నాను. ఓకే, సో మనకి కొన్ని స్పెషల్ కేటగిరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి, వాటి కోసం సపరేట్ రేట్సే ఇచ్చాడు. ఇన్సూరెన్స్ కోసం కానీ, ఎయిర్ టికెట్ కోసం కానీ, అండ్ ఈ లాటరీ టికెట్ కోసం కానీ, సెకండ్ హ్యాండ్ గూడ్స్ కోసం కానీ కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. బట్ ఒకసారి ఇక్కడ చూద్దాం. Section 15(5) lays down that in respect of certain notified supplies also the value will be determined in the manner stipulated in the rules for the valuation. సో మనకు 31 అని చెప్పి రూల్స్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారము కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ మనం చూసుకుందాం. ఈ వేటిపైన అవి యూజ్ అవుతాయి మనకంటే, ద సర్వీసెస్ ఆఫ్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇంక్లూడింగ్ మనీ ఎక్స్చేంజ్. మనకు ఎక్స్చేంజర్స్ ఉంటారు కదా, US డాలర్స్ నుంచి ఇండియన్ రూపీస్కి, ఆర్ ఇండియా నుంచి ఇంకేదో కంట్రీకి, ఆ కంట్రీకి ఈ కంట్రీకి చేసేది. సో అలాంటి వాళ్ళ కోసం సపరేట్గా ఒక ప్రొవిజన్ ఇచ్చాడు. వాల్యుయేషన్ మీరు ఎలా చేయాలి చెప్పడానికి, అది కూడా ఆప్షనల్. సర్వీసెస్ ఆఫ్ బుకింగ్ ఆఫ్ ఎయిర్ టికెట్స్ బై అన్ ఎయిర్ ట్రావెల్ ఏజెంట్. సో నేను ఇండియాలో ఎక్కడైనా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, లేదంటే ఫారెన్కి ఎక్కడైనా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఒక టికెట్ నేను పర్చేస్ చేశాను, టికెట్ పైన ఏ రేట్ పైన నేను జిఎస్టీ కట్టాలి అనేది ఇది మనకు చెప్పేస్తుంది. నేను కట్టడం కాదు, వాళ్ళు ఎంత ఛార్జ్ చేయాలి అనేది. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇంకొకటి బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్. సో ఈ 4 ప్రొవిజన్స్ని చూసుకోండి. ప్రతిసారి ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ అనేది దీనిపైన ఉంటుంది.
వాచర్స్, టోకన్స్, కూపన్స్, స్టాంప్స్. సో వాచర్స్ కూడా మనం ఇస్తూ ఉంటాం కదా, ఎంప్లాయీకి ఇస్తుంటాడు, లేదంటే గెలిచినప్పుడు మీకు ఒక వాచర్ వస్తుంటుంది, ఆ వాచర్ తోటి మీరు ఇంకేదో పర్చేస్ చేయొచ్చు. సో ఆ వాచర్ పైన నేను ఇచ్చినప్పుడు నేను దానిపైన జిఎస్టీ ఎంత ఛార్జ్ చేయాలనేది ఇక్కడ మనకు చెప్తుంది. ఆ వాచర్ని తీసుకొని మీరు ఏ ఐటెం కొనాలనుకుంటున్నారో ఆ వాల్యూవే ఈ వాచర్ వాల్యూ అవుతుంది. డిస్టింక్ట్ పర్సన్స్ పైన ఏమైనా జరిగితే దానిపైన ఎలా చేయాలి, ఇది కొంచెం ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. కొంచెం ఎగ్జామినర్ పేపర్ టఫ్ ఇవ్వాలి అనుకుంటే రిలేటెడ్ పార్టీస్ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్కి వాల్యుయేషన్ ఇవ్వడు, ట్రాన్సాక్షన్ ప్రైస్ ఉండదు, అప్పుడు మీరు ఇలా చేయాలనేది ఇది కొంచెం ఇంపార్టెంట్. నేను చెప్తాను లాటరీ పైన, బెట్టింగ్ పైన, గ్యాంబ్లింగ్ పైన, హార్సెస్ పైన, దానిపైన ఎలా చేయాలి. సో ఇవి మనకు 7, ఇందులో ఒక 5 మార్క్స్ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయండి. ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రస్తుతానికి రూల్స్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అండ్ గూడ్స్ అండ్ ఆర్ సర్వీసెస్. మళ్ళీ చెప్తాను, సెక్షన్ 15 మొత్తం మనకు క్లియర్గా ఏం చెప్పిందంటే, ఎక్కడైతే ట్రాన్సాక్షన్ ఇస్ ఎ సోల్ కన్సిడరేషన్, అంటే మనం మీరు ఇచ్చే ప్రైస్ సోల్ కన్సిడరేషన్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్ ఇస్ హ్యాపెనింగ్ బిట్వీన్ నాన్ రిలేటెడ్ ఎంటిటీస్, అంటే నాన్ రిలేటెడ్ పర్సన్స్ మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్ అండ్ మీరు ఇచ్చే డబ్బులు కూడా సోల్ కన్సిడరేషన్ అవుతాయి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఉన్న దానిలో కొన్ని ఇంక్లూడ్ చేయొచ్చు, కొన్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు, ఇప్పటివరకు చదువుకున్నాం. కానీ ఎక్కడైతే రిలేటెడ్ పార్టీస్ కూడా ఎంటర్ అయిపోయినప్పుడు మనం ఆ ట్రాన్సాక్షన్ ప్రైస్ని నమ్మలేము. మీరు నాకు బంధువులు అనుకుందాం, లేదంటే మీ కంపెనీ మా కంపెనీకి ఇంకేదో విధంగా రిలేషన్ ఉంది, దాన్ని కావాల్సుకొని వాల్యుయేషన్ తగ్గించవచ్చు, లేకపోతే కావాల్సుకొని వాల్యుయేషన్ పెంచవచ్చు, రైట్ కదా. సో ఎక్కడైతే సోల్ కన్సిడరేషన్ లేదో, ఎక్కడైతే రిలేటెడ్ పార్టీస్ ఇన్వాల్వ్ అవుతారో అప్పుడు మనకి రూల్స్ పిక్చర్లోకి వస్తాయి. ఏంటి చూద్దాం. జనరల్గా మనం బీ ద ఓపెన్ మార్కెట్ వాల్యూ చూస్తాం. ఓపెన్ మార్కెట్ వాల్యూ అంటే ఇప్పుడు నేను మీకు ఇస్తున్న ఐటమ్ని నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటే ఏ రేటుకి అమ్ముకోవచ్చు, అది ఓపెన్ మార్కెట్ వాల్యూ అవుతుంది. ఆ వాల్యూ చూడాలి. ఇది ఓపెన్ మార్కెట్ వాల్యూ ఇస్ నాట్ అవైలబుల్, ద సమ్ టోటల్ కన్సిడరేషన్ ఆఫ్ ఇన్ మనీ అండ్ such further amount in money as is equivalent to the consideration not in money if such amount is known at the time of supply. అంటే ఇప్పుడు ఓపెన్ మార్కెటే లేదు, నేను ఇచ్చే ప్రోడక్ట్ కొంచెం యూనిక్ ప్రోడక్ట్ ఉంది, దానికి సపరేట్గా సబ్సిక్వెంట్గా ఇంకేం లేదనుకున్నప్పుడు మీరు నాకు ఇచ్చే కన్సిడరేషన్ ప్లస్ మీరు ఇంకా సబ్సిక్వెంట్గా మీరు ఇంకేదైనా మాకు రిటర్న్ చేస్తున్నారు, ఎక్స్చేంజ్ చేస్తున్నారు, దాని వాల్యూ కూడా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఇస్తున్నాను, మీరు దానికి ఎక్స్చేంజ్కి ఇంకో ప్రోడక్ట్ ఇస్తున్నారు, కొంచెం డబ్బులు ఇస్తున్నారు, ఇంకేదో ఎక్స్చేంజ్కి ఇస్తున్నారు. సో మీరు ఇచ్చిన డబ్బులు క్యాష్ కన్సిడరేషన్ ప్లస్ మీరు ఇస్తున్న వాల్యూకి ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉంటే దాన్ని కూడా మనము ఈక్వలెంట్ టు క్యాష్గా దాన్ని కూడా మనము వాల్యుయేషన్లోకి తీసుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం, బట్ ప్రస్తుతానికి కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్, ఇఫ్ ద వాల్యూ ఇస్ నాట్ డిటర్మైనబుల్ బీ ద వాల్యూ ఆఫ్ ద సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఆఫ్ లైక్ కైండ్ అండ్ క్వాంటిటీ. సో ఎగ్జాక్ట్లీ లేకపోయినా దీనికి సంబంధించి దగ్గరలో ఇంకేమైనా క్వాంటిటీ ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీకు ఓపెన్ మార్కెట్లో సేమ్ ఐటమ్ మీకు దొరకట్లేనప్పుడు. అలా కూడా కాలేదు అనుకుంటే మనకు కొన్ని రూల్స్ ఇస్తాడు, ఆ రూల్స్ ప్రకారం చేసుకోవాలి. అంటే కాస్ట్ ప్లస్ మోడల్ అని ఉంటుంది, ఆ మోడల్ ప్రకారం రూల్స్ని మనము డిటర్మైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వేర్ ఏ న్యూ ఫోన్ is supplied for 20,000 rupees along with the exchange of an old phone, and if the price of the new phone without the exchange is 24,000 rupees, then the open market value of the new phone will be 24,000 rupees. Okay, ఇప్పుడు నేను ఒక ఫోన్ అమ్ముతున్నాను. ఫోను జనరల్గా అమ్ముకుంటే 24,000 రూపీస్కి అమ్ముతున్నాను. నేను మీకేం చేస్తున్నానంటే 20,000కి అమ్ముతున్నాను, మీరు దానికి బదులుగా ఒక ఫోన్ని ఎక్స్చేంజ్ చేస్తున్నారు, మీ ఓల్డ్ ఫోన్ని ఎక్స్చేంజ్ చేస్తున్నారు. సో దానికి నేను ఎంత ఛార్జ్ చేస్తున్నాను అంటే ఏం ఛార్జ్ చేయట్లేదు కదా, నేను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను, మీకు 20కి అమ్ముతున్నాను. సో ఇప్పుడు నేను మీకు ఇచ్చేదానిపైన ఏ దానిపైన బిల్ వేయాలి, దేనిపైన జిఎస్టీ పడాలంటే ఓపెన్ మార్కెట్లో ఇదే సేమ్ ప్రోడక్ట్ నేను బయట వాళ్ళకి అమ్ముకుంటున్నప్పుడు 24,000కి అమ్ముకుంటున్నాను కాబట్టి 24,000 విల్ బి మై వాల్యూ. అలాగే వేర్ ఏ ల్యాప్టాప్ is supplied for 40,000 rupees along with the barter of a printer that is manufactured by the recipient, and the value of the printer known at the time of the supply is 4,000 rupees, but the open market value of the laptop is not known. The value of the supply of the laptop is 44,000 rupees. Okay, so the amount miss seven. Okay, the laptop is supplied for 40,000 rupees. Printer is 44,000 rupees. ఓకే, సో నేను ఒక ల్యాప్టాప్ మీకు అమ్ముతున్నాను, దీనికి ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదు. కానీ ఈ ల్యాప్టాప్ అమ్మినందుకు మీరు మ్యానుఫ్యాక్చర్ చేసిన సెకండ్ హ్యాండ్ కాదు, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఒక ప్రింటర్ని నాకు ఇస్తున్నారు. సో ప్రింటర్కి ఓపెన్ మార్కెట్ వాల్యూ 44,000 ఉంది, ఈ ల్యాప్టాప్కి ఓపెన్ మార్కెట్ వాల్యూ నాకు కరెక్ట్గా అర్థం అవ్వట్లేదు, నేను ఓన్లీ 40,000 రూపీసే కలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు విచ్ ఈజ్ మోర్ క్లియర్ ఫర్ మీ ఈజ్ నా ఒరిజినల్ ప్రైస్ నాకు క్లియర్, కానీ ఇది క్లియర్గా లేనప్పుడు, ఓపెన్ మార్కెట్ లేనప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ గెట్టింగ్ ఇన్ బార్టర్ సిస్టమ్, ఎక్స్చేంజ్లో నాకు ఏ ఐటమ్ అయితే వస్తుందో దాన్ని ఓపెన్ మార్కెట్ వాల్యూ నేను ఇక్కడ తీసుకుంటాను. ఓకే, సో 44,000 విల్ బి మై వాల్యూ ఫర్ సప్లై. హోప్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. నేను ఇచ్చే ఐటమ్కి ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదు, కానీ మీరు నాకు ఎక్స్చేంజ్ చేసే ఐటమ్కి ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉన్నప్పుడు దట్ వాల్యూ ఐ విల్ కన్సిడర్. సో నెక్స్ట్కి వెళ్దాం.
వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ బిట్వీన్ డిస్టింక్ట్ అండ్ రిలేటెడ్ పర్సన్ అదర్ దెన్ త్రూ ఎన్ ఏజెంట్. ఏజెంట్ పక్కకు పెట్టండి, ఓన్లీ మీరు రిలేటెడ్ పార్టీ మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వాల్యుయేషన్ ఇలా చేయాలని చెప్పి ఇక్కడ చెప్తుంటాడు. ఒకసారి చూడండి. Provided that where the goods are intended for further supply as such by the recipient, the value shall at the option of the supplier be an amount equivalent to 90% of the price charged for the supply of goods of like kind and quantity by the recipient to his customer not being a related person. సో ఇందులో రెండిటిపైన ఫోకస్ చేయండి. ఇప్పుడు నేను ఏ, మీరు బి, మీరు మన ఇద్దరం రిలేటెడ్ పార్టీస్. ఓకే, నేను మీకు ఏదో అమ్ముతున్నాను, మనం సెక్షన్ 15ని వాడలేము ఎందుకంటే దిస్ ఈజ్ ఏ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్. కానీ మీరు బయట అన్రిలేటెడ్ పార్టీకి దీన్ని మీరు 100 రూపీస్కి అమ్ముతున్నారు అనుకుందాం. సో ఇప్పుడు ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ఏకి ఒక ఆప్షన్ ఉంది. సప్లయర్ ఈజ్ ఎ సప్లయర్, ఈజ్ హ్యావింగ్ ఎన్ ఆప్షన్. ఆ ఆప్షన్ ఏంటి అంటే నువ్వు అన్రిలేటెడ్ పార్టీకి ఏ రేట్కి అమ్ముకుంటున్నావో 100 పైన 90% అంటే 90 రూపీస్ నేను నా ట్రాన్సాక్షన్ ప్రైస్గా చూపించుకోవచ్చు. అగైన్ ఒక రిలేటెడ్ పార్టీ సప్లయర్ ఇంకొక రిలేటెడ్ పార్టీ రెసిపియంట్కి అమ్ముతున్నప్పుడు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ రావడం వల్ల సెక్షన్ 15 వాడలేకపోతున్నావు కాబట్టి మనకు ఒక ఆప్షన్ ఇక్కడ ఉంది. ఈ ఆప్షన్ వాల్యుయేషన్ రూల్స్ ఏం చెప్తుందంటే మీ రిలేటెడ్ పార్టీ ఒక అన్రిలేటెడ్ పార్టీకి సబ్సిక్వెంట్గా అమ్మే ప్రైస్ ఏదైతే ఉంటుందో, అన్రిలేటెడ్ పార్టీకి అమ్మే సబ్సిక్వెంట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్లో 90%ని మీరు తీసుకోవచ్చు ఎట్ యువర్ ఆప్షన్. అది మీకు ఒక ఆప్షన్ ఉంది అని చెప్పేసి. Provided further that where the recipient is eligible for full tax credit, the value declared in the invoice shall be deemed to be the open market value for the goods. మళ్ళీ ఏం సార్ ఇదంటే మీరు కూడా రిజిస్టర్డ్ పర్సనే, మీరు కూడా క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు కంపోజిట్ సప్లయర్ కాదు, లేకపోతే మీకు ఇంకెలాంటి ఇలాంటి ఆప్షన్స్లోకి వెళ్ళలేదు. సో మీరు ఫుల్ క్రెడిట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు నేను మీకు ఇస్తప్పుడు ఏదైతే వాల్యుయేషన్ రాస్తున్నానో, ఇన్వాయిస్ పైన రాస్తున్నానో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫుల్ వాల్యూ. నేను తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ప్రయత్నం చేయను, ఎందుకంటే నేను తగ్గించుకుంటే నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతున్నచ్చేమో, కానీ మీకు సబ్సిక్వెంట్గా మీరు ఎక్కువ రేట్గా అమ్ముకుంటారు కాబట్టి మీకు ట్యాక్స్ లయబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే రెసిపియంట్ రిజిస్టర్డ్ పర్సన్ అయినప్పుడు నేను ఎక్కడ ఏం చేసినా అది సబ్సిక్వెంట్గా అది గవర్నమెంట్కి ట్రాక్ అయిపోతుంది. ఆబ్వియస్లీ వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ వాళ్ళకి వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తాను, రెసిపియంట్ రిజిస్టర్డ్ అవుతే నేను ఇన్వాయిస్లో ఏదైతే ప్రైస్ రాస్తున్నానో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, దానిపైన ఇంకెలాంటి గొడవ లేదు అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ మేడ్ ఆర్ రిసీవ్డ్ త్రూ ఎన్ ఏజెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నది ఏంటి, రిలేటెడ్ పార్టీ అదర్ దెన్ ఏజెంట్కి సబ్సిక్వెంట్గా అమ్మే ప్రైస్ పైన 90% తీసుకోవచ్చు అని ఒక కాన్సెప్ట్ చెప్పాం కదా. 90% తీసుకోవచ్చు. ఇప్పుడు ఏజెంట్ విషయంలోకి వచ్చినప్పుడు ద వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ అండ్ హిజ్ ఏజెంట్ షెల్ బి ద ఓపెన్ మార్కెట్ వాల్యూ. మీకు ఓపెన్లో మార్కెట్ వాల్యూ మీకు దొరకగలిగితే అది, or at the option of the supplier be the 90% of the price charged for the supply of goods of like kind and quantity by the recipient to its customer not being related party where the goods are intended for further supply. సో ఇక్కడ కూడా మీరు 90% మీరు ఆప్షన్ ఉన్నట్టుగా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఆ ఆప్షన్ ఇవ్వలేదు. ఏంటంటే ఫుల్ వాల్యూ పైన రెసిపియంట్ తీసుకునే ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదు, అక్కడనే ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మీరు సబ్సిక్వెంట్గా అమ్మే ప్రైస్ పైన 90%. ఫస్ట్ ఓపెన్ మార్కెట్ చూడండి, ఓపెన్ మార్కెట్లో ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. అది లేదు అనుకున్నప్పుడు మీరు సబ్సిక్వెంట్గా అమ్మే ప్రైస్ పైన 90% తీసుకోవచ్చు. ఏ ప్రిన్సిపల్ సప్లైస్ groundnut to his agent and the agent is supplying groundnuts of like kind and quantity in subsequent supplies at a price of 5,000 rupees per quintal. సో నేను ఒక ప్రిన్సిపల్ అనుకుందాం, మీరు ఒక ఏజెంట్ అనుకుందాం, నేను మీకు గ్రౌండ్నట్ ఏదో క్వింటల్ అమ్ముతున్నాను, సేమ్ క్వాలిటీ ఆఫ్ గ్రౌండ్నట్ సేమ్ టైంలో మీరు థర్డ్ పార్టీకి 5,000 రూపీస్కి అమ్ముకుంటున్నారు ఆన్ ద సేమ్ డే. Another independent supplier is supplying the groundnuts of like kind and quantity to the said agent at the ప్రైస్ ఆఫ్ 4,550 రూపీస్ పర్ క్వింటల్. ఓకే, ఇప్పుడు నేను ప్రిన్సిపల్, మీరు ఏజెంట్, అంటే మీరు ఏజెంట్ నాకే ఏజెంట్ కాదు కదా, మేబీ మీరు వేరే వాళ్ళకి కూడా ఏజెంట్ అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు మీరు కొన్ని మార్కెట్లో చూస్తే వాడు రకరకాల ప్రోడక్ట్స్ అమ్ముకుంటాడు, అంటే ఇప్పుడు నేను మీకు ఏజెంట్, అట్లాగే నాలాగా ఇంకా వేరే వాళ్ళు కూడా మీకు ఏజెంట్ ఉండొచ్చు కదా, ప్రిన్సిపల్ ఉండొచ్చు కదా, వాళ్ళు మీకు 4,550 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే ఇప్పుడు నేను మీకు అమ్ముతుంది ప్రస్తుతానికి డౌట్ఫుల్గా ఉంది, అంటే వీఆర్ రిలేటెడ్ పార్టీస్ ప్రస్తుతానికి.
రైట్. మనం రిలేటెడ్ పార్టీస్, మీరు థర్డ్ పర్సన్కి అమ్ముకుంటే 5,000 రూపీస్కి అమ్ముకుంటున్నారు అన్రిలేటెడ్ పర్సన్కి అమ్ముకుంటే. కానీ మీరు ఇంకా వేరే అతని దగ్గర నుంచి కొనుక్కుంటున్నప్పుడు, మేబీ ఈజ్ నాట్ రిలేటెడ్ పార్టీ, వేరే అతని దగ్గర కొనుక్కున్నప్పుడు మీరు 4,550కే కొంటున్నారు. ద వాల్యూ ఆఫ్ ద సప్లై మేడ్ బై ద ప్రిన్సిపల్ షెల్ బి 4,550 rupees per quintal, or where he exercises the option, the value shall be 90% of the 5,000 rupees, that is this much. ఓకే, ఒకసారి క్లియర్గా ఇక్కడ చెప్తాను. ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, వీళ్ళు జనరల్ కస్టమర్స్ అనుకుందాం, జనరల్ పబ్లిక్. సో ఇతనికి ఒకటి ఇది ప్రిన్సిపల్, ఏజెంట్, వీళ్ళందరూ జనరల్ కస్టమర్స్. ఇప్పుడు ఈ బి అనే అతను జనరల్ కస్టమర్స్కి 5,000 రూపీస్ పర్ క్వింటల్గా అమ్ముకుంటున్నాడు. ఓకే, ఈ బి ఏజెంట్ ఇంకేదో వేరే వెండర్స్ దగ్గర నుంచి, వేరే సప్లయర్స్ దగ్గర నుంచి 4,550కి కొంటున్నారు. ఇప్పుడు మన గొడవ అంతా ఎక్కడ వచ్చిందంటే, ఈ మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్కి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత, జిఎస్టీ దేనిపైన కట్టాలి అనేది ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. సో ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు అల్టిమేట్గా 5,000 రూపీస్కి అమ్ముకుంటున్నావు కదా, అది కూడా కాదు. ఫస్ట్ నేను ఈ ఆర్డర్లో చెప్తా. ఫస్ట్, నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నప్పుడు 4,050 రూపీస్కి 550 కొంటున్నావా, దట్ ఇస్ ఓపెన్ మార్కెట్ వాల్యూ. సో నేను ఈ ఓపెన్ మార్కెట్ వాల్యూ నేను తీసుకుంటా, ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకోవచ్చు. లేదు అది ఎందుకు వద్దులే అనుకుంటే, నువ్వు అల్టిమేట్గా ఎవరికి అమ్ముకుంటున్నావు, అన్రిలేటెడ్ పార్టీస్కి 5,000 రూపీస్కి అమ్ముకుంటున్నావు కదా, ఇందులో 90%, సో 4,500 రూపీస్ నేను దీనిపైన కూడా చేసుకోవచ్చు. 90% ఆఫ్ ద ప్రైస్ దట్ యూఆర్ యాక్చువల్లీ సెల్లింగ్ ఇట్ టు ద అన్రిలేటెడ్ పర్సన్స్. ఈ రెండింటిలో ఏది కావాలనుకుంటే అది ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఈ కెన్ చూజ్ ఇట్. ఇంకొకటి, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ఆర్ బోత్ బేస్డ్ ఆన్ ద కాస్ట్. ఇక్కడ ఏది దొరకట్లేదు, ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదు, లైక్ క్వాంటిటీ ప్రోడక్ట్స్ రావట్లేదు, ఏదో యూనిక్ అజీబ్ కొత్త రకమైన ప్రోడక్ట్ మీకు అమ్ముతున్నాను, దాన్ని మార్కెట్లో ఎవడు అమ్ముతలేడు, ఎవడు కొంటలేడు, అసలు ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు అనుకున్నప్పుడు, లేకపోతే అలా అనుకున్నప్పుడు, మీరు అల్టిమేట్గా ఇచ్చే కస్టమర్కి కూడా మీరు ఫ్రీగా ఇస్తున్నారు అనుకుందాం, దాని ప్రైస్ కూడా నమ్మేటట్టుగా లేదనుకున్నప్పుడు కాస్ట్ ఆఫ్ మోడల్కి వెళ్తాము. వేర్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఈజ్ నాట్ డిటర్మైనబుల్ బై ఎనీ ఆఫ్ ద ప్రెసిడింగ్ రూల్స్ ఇన్ దిస్ చాప్టర్. ఎన్ని రూల్స్ ఉన్నాయో అన్ని రూల్స్ని వాడుకున్నా కానీ మీరు ఎక్కడ తెలుసుకోలేకపోతున్నారు, ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అన్నప్పుడు, ద వాల్యూ షాల్ బి 110% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ద కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ సచ్ గూడ్స్ ఆర్ ద కాస్ట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సచ్ సర్వీసెస్. సో ఇక్కడ ఏమంటున్నాడు, 110%. ఏంది 110% ఆఫ్ కాస్ట్. నా కాస్ట్ ఎంతైతే ఉంటుందో జనరలీ యాక్సెప్టెడ్ కాస్టింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారము నాకు వచ్చిన కాస్ట్ని దానిలో 110% నేను వాల్యూ ఆఫ్ మై సప్లైగా నేను కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడైతే అన్ని రూల్స్ ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి, ఏ రూల్ కూడా మీకు హెల్ప్ అవ్వట్లేదు, ఏ రూల్ కూడా మీకు ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ రూల్కి మీరు వచ్చేయచ్చు. ఇంకా ఆ కాస్ట్ కూడా ఐడెంటిఫై చేయలేదు అనుకున్నప్పుడు మీరు జనరలీ యాక్సెప్టెడ్ జనరల్ ప్రొవిజన్స్ ప్రకారం చేయొచ్చు, అది చాలా రేర్గా వస్తుంది. నెక్స్ట్ మనం రూల్ 31కి వెళ్దాం. వాల్యూ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అండ్ హార్స్ రేసెస్. Notwithstanding anything contained in this provision of this chapter, the value in respect of supply specified below shall be determined in the manner provided thereunder. ఏమంటున్నాడు, the value of supply of lottery shall be deemed to be 100 divided by 128 of the face value of the ticket of or the price as notified by the government in this regard, whichever is higher. సో ఇక్కడ ఏం చెప్పాలి సార్, అర్థం తీసుకోవట్లేదు అంటే, ఇప్పుడు మీరు ఒక లాటరీ కొనుక్కుంటున్నారు, లాటరీ 500 రూపీస్కి కొనుక్కుంటున్నారు, గవర్నమెంట్ 600 రూపీస్కి నోటిఫై చేసింది ఆ ప్రైస్ అని, కానీ మీరు కొంటప్పుడు 500 రూపీస్కి కొన్నారు. సో whichever is higher అన్నప్పుడు 600 మల్టిప్లైడ్ బై 100 డివైడెడ్ బై 128. సింపుల్గా చెప్పండి సార్ అంటే, అందులో 28% జిఎస్టీ ఇంక్లూడ్ అయిపోయి ఉంది అనే ఒక నోషన్ తోటి దాన్ని మీరు గ్రాసప్ చేస్తున్నారు. సో ఇలా చేస్తే నాకు క్యాలిక్యులేటర్ లేదు, ఆ వచ్చిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో దట్ విల్ బి యువర్ వాల్యూ, దానిపైన 28% చేస్తే ఆ జిఎస్టీ పోర్షన్ వస్తుంది. ఎప్పుడు ఈ గ్యాంబ్లింగ్కి, లాటరీ టికెట్స్కి, వాటికి మాత్రమే ఇది అప్లై అవుతుంది. అలాగే మీకు ఆప్షనబుల్ క్లైమ్స్ అయితే ఇది మనం ఇందాక గ్రాసప్ చేస్తాం కదా, గ్రాసప్ చేయకుండా 100% ఆఫ్ ద ఫేస్ వాల్యూ పైన చేస్తాం ఈ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటిలలో. ఓకే, ఇది ఓన్లీ లాటరీకి, ఇది బెట్టింగ్, గ్యాంబ్లింగ్, హార్స్ రేసెస్కి ఎంతైతే టికెట్ ఉందో దానిపైననే మీరు 28% వాట్ ఎవర్ ద పర్సెంటేజ్ చేసేస్తాం. కానీ ఇక్కడ లాటరీ టికెట్కి మాత్రం గ్రాసప్ చేసి చేస్తున్నాం, అదొకటి చిన్న తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్.
తర్వాత మనకు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ నుంచి కన్వర్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తామనేది ఇక్కడ ఉంటుంది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. ఆర్బీఐ రేటు ఒక 82 రూపీస్ అని చెప్పింది. 82 రూపీస్కి ఒక డాలర్ అమ్మండి అని చెప్పింది. నేను వెళ్ళినప్పుడు వాడు 83 రూపీస్కి నాకు అమ్ముతున్నాడు. అంటే ఒక రూపాయి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు కదా. ఒక బ్యాంక్ అనుకుందాం, ఒక ఎక్స్చేంజర్ అనుకుందాం. ఆ 1 రూపీ నేను ఎన్ని యూనిట్స్ కొన్నాను, ఒక 1 lakh యూనిట్స్ కొన్నాను అనుకుందాం. 1 × 1 lakh, ఓకే, దట్ షుడ్ బి మై వాల్యూ. అదొక ఆప్షన్, ఒకటే మాత్రమే ఆప్షన్. డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ స్టేటెడ్ బై ద ఆర్బీఐ రిఫరెన్స్ రేట్ అండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ యూజ్డ్ ఫర్ ద కన్వర్షన్. దానిపైన వచ్చిన దానిపైన 1% చేస్తాం. దీనిపైన సమ్స్ కూడా చేద్దాం, డోంట్ వరీ, మీరు ఫాస్ట్గా వెళ్తాను అనుకోకండి. జస్ట్ ప్రొవిజన్ ఫస్ట్ కవర్ అప్ చేస్తున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్బీఐ రేట్ అండ్ యువర్ యాక్చువల్ రేట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్తో మల్టిప్లై చేయండి. వచ్చిన వాల్యూ పైన 1% తీసుకోండి. దట్ విల్ బి యువర్ జిఎస్టీ వాల్యూ, జిఎస్టీ అమౌంట్. అలా కాకుండా ఫర్దర్ దట్ ఇన్ కేస్ వేర్ నీదర్ ఆఫ్ ద కరెన్సీస్ ఎక్స్చేంజ్ ఇస్ ఇండియన్ రూపీస్. ఇప్పుడు నేను యూఎస్ నుంచి డాలర్ నుంచి రూపీస్ చేసుకోవచ్చు, లేదంటే యూరోస్ నుంచి చేయొచ్చు, లేకపోతే ఎన్ నుంచి చేయొచ్చు, లేకపోతే ఇంకేదో కంట్రీ నుంచి ఇండియాకి చేసుకోవచ్చు. అలా ఉన్నప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది ఆర్బీఐ రిఫరెన్స్ రేటు, తర్వాత ఆర్బీఐ రిఫరెన్స్ రేటు, తర్వాత నేను ఏ రేటుకి అయితే ఆ బ్యాంక్ నాకు అమ్మిందో ఆ రేటు, రెండింటి మధ్య తేడా మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ అని చెప్తున్నాను. అలా కాకుండా ఇప్పుడు నేను యూరోస్ నుంచి పౌండ్కి వెళ్తున్నాను, లేకపోతే పౌండ్ నుంచి డాలర్కి వెళ్తున్నాను, అట్లా ఎక్కడి నుంచో వెళ్తున్నాను, కానీ ఇండియాకి రావట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఒకసారి క్లియర్గా ఒక చిన్న పాయింట్ ఏం చెప్పారంటే, సపోజ్ యూరో నుంచి డాలర్కి వెళ్తున్నాను అనుకుందాం. యూరో నుంచి ఇండియాకి చేస్తే ఎంత వస్తుంది చేయట్లేదు, అజంప్షన్ బేసిస్లో. యూరో నుంచి ఇండియాకి వస్తే ఏ రేట్ ఉంది ఆ రేటుతో ఒకసారి మల్టిప్లై చేయండి. ప్లస్ దాంతోపాటు మీరు యూరో నుంచి డాలర్కి వెళ్తున్నారు కదా, డాలర్ని కూడా ఇండియాని కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది, ఆ రెండిట్లలో విచ్ ఎవర్ ఇస్ లోవర్ని తీసుకుంటాము. చెప్తాను, నెంబర్స్తో చెప్తాను. ఇది ప్రస్తుతానికి థియరిటికల్గా అలా అర్థం చేసుకోండి. ఇండియాలోకి వచ్చినప్పుడు ఏ వాల్యూ అయితే చేస్తున్నారో ఆ వాల్యూ మైనస్ ఏ వాల్యూ అయితే రిఫరెన్స్ రేట్ ఉందో అది ఒక చిన్న అమౌంట్ వస్తుంది, మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్, వచ్చిన దానిపైన 1%. అలా కాకుండా ఇండియా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇండియన్ రూపీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఒక కంట్రీ నుంచి ఏ కంట్రీ నుంచి బి కంట్రీకి అవుతుంది. ఏ కంట్రీని ఇండియా కన్వర్ట్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చేది, బి కంట్రీ నుంచి ఇండియా కన్వర్ట్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చేది, రెండిట్లలో లెస్సర్, దానిపైన 1%. ఇది నేను చెప్తాను, ఇది నంబర్స్తో పాటు చెప్తాను. అలా కాకుండా ఉండడానికి మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే 1% ఆఫ్ ద గ్రాస్ అమౌంట్ ఆఫ్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఫర్ అన్ అమౌంట్ అప్ టు 1 lakh రూపీస్ సబ్జెక్టెడ్ టు 250 రూపీస్. ఓకే, సో మీరు 1 lakh వరకు ఎక్స్చేంజ్ చేశారు ఒక మంత్లో. ఓకే, 1 lakh వరకు అయితే ఏమంటారంటే 250 రూపీస్ మినిమం అప్ టు 1% ఆఫ్ 1 lakh. ఓకే, సో ఆబ్వియస్లీ 1000 రూపీస్ వస్తుంది. క్లియర్? ఎవరైతే ఎక్స్చేంజ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఆప్షన్ కూడా ఉంది. ఏంటి? 1% ఆఫ్ ద గ్రాస్ అమౌంట్ ఆఫ్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఫర్ అన్ అమౌంట్ అప్ టు 1 lakh. 1 lakh వరకు 1% మినిమం 250 రూపీస్. అలా కాకుండా 1 lakh దాటి 10 lakhs వరకు వచ్చింది అనుకుందాం. 1 lakh దాటి 10 lakhs వరకు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ 1000 ఎలాగో ఉంటుంది మన స్లాబ్ రేట్ వచ్చినట్టుగా. సో 1000 రూపీస్ అండ్ 0.5% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్. అంటే 1 lakh నుంచి 10 lakh అంటే ఇంకా రిమైనింగ్ 9 lakh ఉంది కదా, 9 lakh పైన 0.5%. ఓకే, సో అది 4500 అవుతుంది. 1 lakh నుంచి 10 lakh వరకు, అంటే ఈ మధ్యలో మీకు 9 lakh ఉంది, దానిపైన 0.5% తీసుకుంటే 4500 అవుతుంది. అంటే మీరు 10 lakhs వరకు మీకు ఎంత కవర్ అయింది? ఫస్ట్ 1 lakh వరకు 1000 కవర్ అయింది, 1 lakh నుంచి 10 lakh వరకు 4500 కవర్ అయింది. అంటే మొత్తం కలిపి మీకు 5500 రూపీస్ కవర్ అయింది ఇక్కడ. సో 10 lakhs దాటిన తర్వాత ఇంకేదో పర్సెంటేజ్ ఉంటుంది, 0.1%. 0.1% ఆఫ్ ఎక్సెస్. ఇంకా 10 lakhs నుంచి మేబీ 1 crore వరకు చేస్తారు అనుకుంది మీరు బిజినెస్. సో 10 lakh నుంచి 1 crore వరకు రిమైనింగ్ దానిపైన మీరు 0.1% చేస్తారు. కానీ మ్యాక్సిమం 60,000 రూపీస్ వరకు మాత్రమే ఉంటుంది. నంబర్స్తో పాటు చెప్తాను, డోంట్ వరీ. అలాగా మీరు టికెట్ బుకింగ్ బిజినెస్లో ఉన్నారనుకుందాం. టికెట్ బుకింగ్ బిజినెస్లో ఉన్నప్పుడు డొమెస్టిక్ ఫేర్ అయితే 5% అవుతుంది, ఇంటర్నేషనల్ ఫేర్ అయితే 10% అవుతుంది. అది కూడా మీరు బేసిక్ ఫేర్ పైన తీసుకోవాలి. బేసిక్ ఫేర్ పైన 5% తీసుకోవాలి. డొమెస్టిక్ ఫేర్ ఇక్కడ నుంచి నేను చెన్నైకి వెళ్తున్నాను, ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్తున్నాను, ఇక్కడ నుంచి మహారాష్ట్రకి వెళ్తున్నట్లు ఇంకెక్కడ వెళ్ళినా డొమెస్టిక్లో వెళ్తే 5% అయితే బేసిక్ ఫేర్ పైన తీసుకుంటాం. అలా కాకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్తున్నప్పుడు 10% అయితే బేసిక్ ఫేర్ తీసుకుంటాం. దట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ ద జిఎస్టీ. ఇన్సూరెన్స్ బిజినెస్లో కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. 5 marks మినిమం ఎక్స్పెక్ట్ చేయండి. ఇందులో ప్రతిసారి ఇది ఎగ్జామ్లో అయితే వచ్చేది అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ పాలసీ హోల్డర్ దగ్గర నుంచి గ్రాస్ అమౌంట్ ఛార్జ్ చేస్తుందో, ఆ ఛార్జ్ చేసిన అమౌంట్ ఒక 100 రూపీస్ ఉందనుకుందాం. 100 రూపీస్ ఛార్జ్ చేసి, అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం అంటాం. ఇన్సూరెన్స్ ప్రీమియం కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ముందే చెప్తారనమాట, నేను మీ ఇంత అమౌంట్ నేను మీకు ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్పేసి. ఎగ్జాంపుల్ ఒక 70 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, 100 రూపీస్ కలెక్ట్ చేస్తారు, 70 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇంకా రిమైనింగ్ 30 రూపీస్ ఉంది కాబట్టి ఈ 30 రూపీస్ పైననే వాళ్ళకు జిఎస్టీ వాల్యూకి వస్తుంది. ఎప్పుడు
గ్రాస్ ప్రీమియం చార్జ్డ్ ఫ్రమ్ ద పాలసీ హోల్డర్ రెడ్యూస్డ్ బై అన్ అమౌంట్ అలొకేటెడ్ ఫర్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. అంటే నేను దేనిలో ఇన్వెస్ట్ చేస్తున్నాను, దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, సేవింగ్ చేస్తున్నాను నేను క్లియర్గా నేను చెప్పేశాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పాలసీ హోల్డర్ ఇఫ్ సచ్ అమౌంట్ ఈస్ ఇంటిమేటెడ్ టు ద పాలసీ హోల్డర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్. అంటే నేను పాలసీ ఇష్యూ చేసేటప్పుడు చెప్తున్నాను, మీ దగ్గర నుంచి నేను ఇంత ప్రీమియం కలెక్ట్ చేస్తాను, అందులో ఇంత పర్సెంటేజ్ నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే నా దగ్గర ఏం ఉండట్లేదు కదా, అది నా వాల్యూ ఆఫ్ సర్వీసెస్లోకి రావాల్సిన అవసరం లేదు, నేను జిఎస్టీ దానిపైన కట్టాల్సిన అవసరం లేదు, థర్డ్గా రిమైనింగ్ అమౌంట్ పైన కట్టాలి అని చెప్పేసి మనకి ఇక్కడ లా చెప్తుంది. అలా కాకుండా సింగిల్ ప్రీమియం యాన్యుటీ పాలసీస్ అని ఉంటాయి. సో సింగిల్ ప్రీమియం పాలసీ అకౌంటింగ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటే మీరు ఒక్కసారి ప్రీమియం కడతారు, అది ఒక 10 years తర్వాత మెచ్యూర్ అవుతుండొచ్చు, లేకపోతే లైఫ్ టైం మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావచ్చు, ఇంకేదైనా ఒక సింగిల్ ప్రీమియం అంటే ఒకసారి ప్రీమియం కడతారు, మళ్ళీ ప్రీమియం కట్టరు. మిగతా వాటిలో ఎవ్రీ ఇయర్ అలా కడతారు కదా, ఇది ఓన్లీ సింగిల్ ప్రీమియం, దానిలో 10% కడతారు. అలా కాకుండా ఇంకా వేరే దానిలో అయితే 25% ఆఫ్ ద ప్రీమియం చార్జెడ్ ఫ్రమ్ ద పాలసీ హోల్డర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్లో మీరు పాలసీ తీసుకున్నప్పుడు 25%, సబ్సిక్వెంట్ ఇయర్లో 12.5% తీసుకుంటారు. ఓకే, సో రకరకాల పాలసీస్ ఉంటాయి, మనం ఏమి ఇన్సూరెన్స్ క్లాసెస్ చెప్పుకోవట్లేదు. ఒక సింపుల్గా చెప్పాలి అంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి, ఎండోమెంట్ ప్లాన్స్ అని. ఫ్యూచర్లో మీరు ఒకటేసారి సింగిల్ ప్రీమియం కట్టారంటే 25% అది మీరు ప్రీమియం ఎంతైతే కడతారో దానిలో వాళ్ళు జిఎస్టీ కట్టుకుంటారు. అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనుకుందాం, మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్లో నేను ఇంకా వేరే దగ్గర ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఆ రిమైనింగ్ అమౌంట్ ఉందో దాన్ని నేను కన్సిడర్ చేస్తాను. అలా కాకుండా మీకు టర్మ్ ప్లాన్స్ అని ఉంటాయి. సో టర్మ్ ప్లాన్స్లో అయితే 100% పైన ఉంటుంది, దానికి ఎలాంటి తగ్గించుకోవడము అలాంటిది ఏమీ లేదు, ఫుల్ వాల్యూ పైన కట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సెకండ్ హ్యాండ్ వెహికల్స్, కార్లు కొంటుంటారు కదా, ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కొని నేను అమ్మేసినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అదే బిజినెస్లో ఉన్నాను, 4 lakhs ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొన్నాను, దాన్ని ఒక 5 lakhs అమ్ముకున్నాను. ఓకే, అంటే 4 lakhs కొన్న తర్వాత కొంచెం దాన్ని రిపేర్ చేయించడమో, మాడిఫై చేయించడమో, కొంచెం కలర్ వేయించడమో, డెంటల్ తీపించడం అలాంటివి చేస్తున్నాను. సో 4 lakhs నేను అమ్మింది 5 lakhs, రిమైనింగ్ ఏమైతే 1 lakh ఎక్స్ట్రా వచ్చిందో దానిపైన నేను జిఎస్టీ కట్టుకుంటాను. మొత్తం పైన మళ్ళీ ఒకసారి ఐటీసీ తీసుకొని మళ్ళీ ఇంకోసారి ఫుల్ వాల్యూ పైన కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను అల్టిమేట్గా అమ్మేది కూడా అగైన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అయ్యి ఉంటాడు కాబట్టి మళ్ళీ దాన్ని ఐటీసీ చైన్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి ఇక్కడ లా చెప్తుంది. సో ప్యూర్ ఏజెంట్ కాన్సెప్ట్ ఇందాకే కొంచెం చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి కొంచెం ఎలాబరేటెడ్గా చెప్తాను. నేను ఒక సర్వీసెస్ని ఇవ్వాలనుకుంటున్నాను, లేకపోతే ఒక గూడ్స్ని సప్లై చేయాలనుకుంటున్నాను, అలా సప్లై చేయడానికి నాకు ఇంకేదో సర్వీసెస్ అవసరం వచ్చింది, ఇంకేదో గూడ్స్ అవసరం వచ్చింది, ఇంకేదో వేరే అవసరం వచ్చినప్పుడు నేను దాన్ని తీసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను బిల్లులో సపరేట్గా రాస్తాను. నేను వాళ్ళ దగ్గర నుంచి బిల్లు తీసుకుంటప్పుడు ఆ బిల్లుని చెప్తాను, ఇది నేను ప్యూర్ ఏజెంట్గా తీసుకుంటున్నాను అని చెప్పేసి. సో నేను ఈ కండిషన్ నేను ఫుల్ఫిల్ చేసినప్పుడు ఆ ప్యూర్ ఏజెంట్ పైన నేను ఎంతైతే ఛార్జ్ చేస్తున్నానో దానిపైన నేను జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి జిఎస్టీ కట్టాను కాబట్టి. మళ్ళీ ఒకసారి వినండి, నేను ప్యూర్ ఏజెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కంపెనీ ఇన్కార్పొరేషన్ చేయాలని చెప్పి వెళ్తున్నారు. సో కంపెనీ ఇన్కార్పొరేషన్ చేయాలన్నప్పుడు నేను ఒక 25,000 రూపీస్ అడుగుతున్నాను ఎగ్జాంపుల్కి. ఓకే, అంత ఓడివాడు 25,000 రూపీస్ నేను మీకు కలెక్ట్ చేసుకుంటున్నాను, కానీ నేను ఎంసీఏకి కొన్ని రకాల ఫీజులు కట్టాలి. సో నేను ఏం చేస్తానంటే నాకు ఇవ్వాల్సిన అమౌంట్ అంతా నేను గవర్నమెంట్కి ఎక్కడెక్కడ ఏ ఫీజులు కడతానో అవన్నిటిని నేను నా అవుట్ ఆఫ్ పాకెట్ నా జోబులో నుంచి కట్టేసేస్తాను, ఆ అమౌంట్ నేను బిల్లులో నేను ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, సో నేను ఎంతైతే కట్టానో అంతే నేను మీ దగ్గర నుంచి రికవర్ చేస్తున్నాను, నేను ఎక్స్ట్రా రికవర్ చేయట్లేదు, కాస్ట్ టు కాస్ట్ మోడల్లో నేను చేసుకుంటాను ఓన్లీ ఫర్ దట్ పర్పస్. ఓకే, రిమైనింగ్ నా సర్వీస్ ఉంది, సో నా మెయిన్ సర్వీస్ పైన నేను జిఎస్టీ కలెక్ట్ చేస్తాను. నేను ఎంసీఏ కట్టిన అమౌంట్ మీరు నాకు ఇచ్చారు కదా, ఆ అమౌంట్ పైన నేను జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు అని ఇక్కడ మనకు అర్థం చేసుకుంటాం. ఇక్కడ కండిషన్స్ ఒకసారి చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ మీకు ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు, ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, the supplier acts as a pure agent of the recipient of the supply when he makes the payment to the third party on authorization by such recipient. ఓకే, సో ఇప్పుడు నేను ఒక సర్వీసెస్ని తీసుకుంటున్నాను, ఒక గూడ్స్ని తీసుకుంటున్నప్పుడు క్లియర్గా చెప్తున్నాను, ఈ గూడ్స్ తీసుకుంటుంది కానీ సర్వీస్ తీసుకుంటుంది కానీ నా కోసం కాదు, నేను ఇంకా వేరే సర్వీస్ ఒకటి ఇవ్వాలి వాళ్ళ కోసం అని చెప్పేసి, అంటే క్లియర్గా వాళ్ళ ఆథరైజేషన్తోనే నేను ఈ సర్వీసెస్ ఎంటర్ అవుతున్నాను, ఈ పేమెంట్ చేసేటప్పుడు కూడా నేను వాళ్ళ పేరు మీద నేను కడుతున్నాను. ఎస్, బిల్ నాకు వస్తుంది కరెక్టే, కానీ ఇట్ ఈస్ ఆన్ హీస్ బిహాఫ్ ఆఫ్ ఐఎమ్ పేయింగ్ ఇట్ టు హిమ్. ఓకే, అది ఉండాలి. నెక్స్ట్, ద పేమెంట్ మేడ్ బై ద ప్యూర్ ఏజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెసిపియంట్ ఆఫ్ ద సప్లై హ్యాస్ బీన్ సెపరేట్లీ ఇండికేటెడ్ ఇన్ ద ఇన్వాయిస్ ఇన్ష్యూడ్ బై ద ప్యూర్ ఏజెంట్ టు ద రెసిపియంట్ సర్వీస్. అంటే నేను మీకు ఒక సర్వీసెస్ నేను మీకు ఒక ఇన్వాయిస్ ఇష్యూ చేస్తున్నప్పుడు నా సర్వీసెస్ ఫీజు సపరేట్గా రాస్తాను, కింద ప్యూర్ ఏజెంట్ది సపరేట్గా రాస్తాను, మొత్తం కలిపి క్లబ్ చేయట్లేదు, సపరేట్గా నేను రాస్తున్నాను కాబట్టి. ఓకే, అలా చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ద సప్లయర్ ప్రొక్యూర్డ్ బై ద ప్యూర్ ఏజెంట్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ as a pure agent of the recipient of supplies or in addition to the services he supplies on his own account. సో ఇది ఇలా కూడా ఉండకూడదు, నేను మీకు ఏదో సర్వీసెస్ కావాలని చెప్తే నేను అక్కడ నుంచి తీసుకుంటున్నాను ఇక్కడ ఇచ్చేస్తున్నాను అంటే ఇట్లా 1-to-1 రిలేషన్ ఉంది కరెక్టే, కానీ అందులో నా కాంట్రిబ్యూషన్ ఏం లేదు, అట్లా కూడా ఉండకూడదు. నేను మీకు ఒక సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నాను, ఆ సర్వీసెస్ ఇవ్వడానికి నాకు ఇంకేదో సర్వీసెస్ అవసరం వచ్చింది అంటే ద సర్వీసెస్ దట్ ఐఎమ్ రిసీవింగ్ ఇట్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ ఈజ్ జస్ట్ అన్ అడిషన్ ఆర్ ఇట్స్ జస్ట్ ఏ మైనర్ ఎలిమెంట్ ఇన్ ద ఓల్డ్ సర్వీసెస్. ఓకే, అలాంటప్పుడు ఈ ప్యూర్ ఏజెంట్ కాన్సెప్ట్ అవసరం వస్తుంది.
ప్యూర్ ఏజెంట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఆల్రెడీ ఇందాకే. రేట్ ఆఫ్ ఎక్స్ మనకి ఇక్కడ అవసరం లేదు. జిఎస్టీ కూడా చెప్పాను. $10% కాన్సెప్ట్ కూడా చెప్పాను. ఈ ఎగ్జాంపుల్ ఇద్దాం. ABC Private Limited is registered supplier, is a manufacturer of taxable goods. The company's factory is located in Noida, ఒక దగ్గర ఉంది, అండ్ గురుగ్రామ్. సో నోయిడాలో ఒక బ్రాంచ్, ఒక ఫ్యాక్టరీ ఉంది, గురుగ్రామ్లో ఇంకొకటి ఉంది. గురుగ్రామ్ డిపో ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఐటీసీ. నోయిడా ఫ్యాక్టరీ అగ్రీస్ టు సప్లై గూడ్స్ వర్త్ ఆఫ్ 1 lakh టు ఏ కస్టమర్ ఆఫ్ గురుగ్రామ్. ఇప్పుడు నేను నోయిడా బ్రాంచ్ అనుకుందాం, గురుగ్రామ్ బ్రాంచ్ ఇంకెక్కడో పక్క రాష్ట్రంలో ఉంది. సో వాళ్ళకు వచ్చిన ఒక కస్టమర్కి నేను సప్లై చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇద్దరం కలిసి ఒకటే కంపెనీ నుంచి ఉన్నాం కాబట్టి. జస్ట్ డిఫరెంట్ బ్రాంచ్ ఆర్ డిఫరెంట్ డిపో ఆర్ ఏజెన్సీ అనుకుందాం. సో ఇప్పుడు నేను సప్లై చేస్తున్నాక నా పేరు మీద కాదు, ఆన్ బిహాఫ్ ఆఫ్ గురుగ్రామ్. నోయిడా ఫ్యాక్టరీ షిప్స్ ద గూడ్స్ డైరెక్ట్లీ టు ద కస్టమర్ ఇన్ గురుగ్రామ్ అండ్ బిల్స్ ద గురుగ్రామ్ డిపోట్. ఓకే, సో నేనేం చేస్తాను, ఇప్పుడు మా దగ్గర కస్టమర్ మా స్టేట్లోనే ఉన్నాడు, పక్క డిస్ట్రిక్ట్లోనే ఉన్నాడు. సో వాడు అక్కడ నుంచి సప్లై చేయకుండా నేనే సప్లై చేసుకుంటాను. ఓకే, నేను సప్లై చేసినందుకు బిల్ అక్కడ పంపిస్తాడు. ఓకే, నోయిడా ఫ్యాక్టరీ హ్యాస్ అ ఆప్షన్ ఆఫ్ బిల్లింగ్ టు గురుగ్రామ్ డిపోట్ ఎట్ 90,000, దట్ ఈస్ 90% ఆఫ్ ద 1 lakh. ఎందుకంటే 2 రిలేటెడ్ పార్టీస్ కాబట్టి అల్టిమేట్గా వాడు కస్టమర్కి అమ్ముకుంది 1 lakh కాబట్టి నాకు ఒక ఆప్షన్ ఉంది. ఏమని, 1 lakh అమ్ముకున్నావు కదా, అందులో 1 lakh మల్టిప్లైడ్ బై 90%, 90,000 కానీ బిల్లు చేయొచ్చు. ఇట్ కెన్ ఆల్సో బిల్ ద గురుగ్రామ్ డిపోట్ ఆన్ యాక్చువల్ కాస్ట్ యాజ్ గురుగ్రామ్ డిపోట్ ఇస్ ఫుల్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఐటీసీ. రెండో ఆప్షన్ కూడా ఉంది, ఏంది, వాడు రిజిస్టర్డ్ పర్సన్, వాడు ఫుల్ ఐటీసీకి ఎలిజిబుల్ కాబట్టి నాకు కావాల్సిన యాక్చువల్ కాస్ట్ కానీ నా ఒరిజినల్గా నేను ఎంతైతే అమ్ముకుంటానో ఆ రేట్కి నేను అక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ 2 ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, అల్టిమేట్గా వాడు అమ్ముకుంటున్న కస్టమర్కి 1 lakh ఛార్జ్ చేస్తున్నాడు, అన్రిలేటెడ్ పార్టీకి 1 lakh ఛార్జ్ చేస్తున్నాడు కాబట్టి ఆ 1 lakh పైన 90% ఆప్షన్ నేను తీసుకోవచ్చు. లేదంటే నా కాస్ట్ పైన నేను క్యాలిక్యులేట్ చేసి నా ఇన్వాయిస్ని రేస్ చేయొచ్చు, ఎందుకంటే ఈజ్ ఆల్సో registered, is also eligible for the full ITC. ABC Limited supplies goods to its agent, and the agent is supplying the goods of kind and quantity in subsequent supplies at the price of 1,000 per unit. Okay, ఇది కూడా దాకా చెప్పాను. So ABC Limited also supplies the goods to unrelated persons at the price of 950 per unit on the day of the supply. The value of the supply made by the ABC to it shall be 150 or where. Okay, so ఇప్పుడు నేను ఒకటి మా ఏజెంట్కి ఇస్తున్నాను, ఆ ఏజెంట్ అల్టిమేట్గా 1000 రూపాయలకు అమ్ముకుంటున్నాను. నేను ఏం చేసుకోవచ్చు, 1000 రూపాయలు మల్టిప్లై బై 90%, 900 రూపీస్కి నేను ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చు. లేదంటే నా ఏజెంట్ ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి 950 రూపీస్ కొంటున్నాడు, అది ఓపెన్ మార్కెట్ ప్రైస్, ఆ ఓపెన్ మార్కెట్ ప్రైస్ కూడా నేను ఇన్వాయిస్ చేయొచ్చు. లేదంటే వాడు అల్టిమేట్గా అమ్ముకుంటున్న దానిపైన 90% పైన కూడా నేను ఇన్వాయిస్ని ఇష్యూ చేయొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ అర్థమైపోతుంది. గ్యాంబ్లింగ్ బెట్టింగ్ ఇందాక చెప్పాను, 100 divided by 128. ఇది ఎగ్జాంపుల్ చెప్పాను, సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నంబర్స్ మారుతాయి బట్ ఇలాంటివి వస్తాయి. ఆన్ 10th of May మిస్టర్ దోషి కన్వర్టెడ్ USD $100 ఇంటూ 7,400, అంటే 75 రూపీస్కి కన్వర్ట్ చేస్తాడు త్రూ ఈస్టర్న్ మనీ ఎక్స్చేంజర్స్. RBI రిఫరెన్స్ రేట్ ఆన్ దట్ డే ఈజ్ 75 రూపీస్. అంటే RBI 75 రూపీస్ ఇవ్వరా అంటే వాడు నాకు 74 రూపీసే ఇస్తున్నాడు, అంటే తక్కువ ఇస్తున్నాడు కదా, 1 రూపీ వానికి ప్రాఫిట్ వచ్చింది కదా. సో 1 రూపీ, అట్లాగే నాకు $100 కాబట్టి 100 రూపీస్ మనకి ప్రాఫిట్ వచ్చేసింది. ఓకే, సో 100 రూపీస్ పైన 1% అంటే ఓకే, సో 100 రూపీస్ పైన 1% వాళ్ళ GST పోర్షన్ అవుతుంది. అలా కాకుండా RBI రిఫరెన్స్ రేటే లేదనుకుందాం, RBI రిఫరెన్సే రేట్ లేకపోతే వాడు నాకు కన్వర్ట్ చేసిన రేట్ ఎంత, 74 రూపీస్కి నాకు కన్వర్ట్ చేశారు కదా. సో 74 మల్టిప్లైడ్ బై $100, సో 7,400, దానిపైన 1%. ఓకే, సో 74 రూపీస్ ఇక్కడ చేస్తాడు. ఎప్పుడు RBI రిఫరెన్స్ రేట్ లేకపోతే, RBI రిఫరెన్స్ రేట్ లేకపోతే 100 రూపీస్ పైన GST పడుతుంది. చిన్న తేడా చూసుకోండి, RBI రిఫరెన్స్ రేట్ ఉంటే RBI రిఫరెన్స్ తోటి దాన్ని డిఫరెన్స్ చూడండి, మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ చూడండి. ఓకే, అది వాల్యూ అవుతుంది. అలా కాకుండా RBI రిఫరెన్స్ లేకపోతే ఇండియన్ రూపీస్కి ఎంతైతే కన్వర్ట్ అయిందో, ఒరిజినల్ అమౌంట్ ఎంతైతే కన్వర్ట్ అయిందో దానిపైన 1% తీసుకోవాలి. ఈ ఎగ్జాంపుల్ కూడా చూడండి, కొంచెం ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు. $9,000 ఆర్ కన్వర్టెడ్ ఇంటూ UK. సో US నుంచి UKకి వెళ్ళిపోతున్నాయి,
RBI reference rate at the time is 74 rupees, and for the 74 rupees for dollar, and ఫర్ యూకే ఇట్ ఈస్ 98 రూపీస్. సో పౌండ్కి 98 రూపీస్ ఉంది, డాలర్కి 74 రూపీస్ ఉంది, కానీ అవి ఇండియాకి రావట్లేదు. ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, డాలర్ నుంచి పౌండ్కి వెళ్తుంది. సో డాలర్ నుంచి ఇండియాకి తీసుకురండి, ఒకసారి పౌండ్ నుంచి ఇండియాకి తీసుకురండి. ఓకే, సో డాలర్ నుంచి పౌండ్కి వెళ్తుంది కదా, ఓకే ఇది పౌండ్. సో డాలర్ నుంచి ఇండియన్ రూపీస్ తీసుకురండి, పౌండ్ నుంచి ఇండియన్ రూపీస్ తీసుకురండి. అంటే ఇక్కడ ఒకటి 74 రూపీస్ ఉంది. సో $9,000 ఇంటూ 74 రూపీస్, 4,500 యూరోస్ ఇంటూ పౌండ్స్ ఇంటూ 98 రూపీస్. ఆ రెండింటిలో విచ్ ఎవర్ ఇస్ లోవర్, సో 441 లోవర్ ఉంది, దానిపైన 1%, 4,410 రూపీస్ విల్ బి వాల్యూ ఆఫ్ సప్లై ఫర్ దిస్ కేస్. ఓకే, సో ఎక్కడైతే US డాలర్స్ ఉందో ఆ డాలర్ రేటు మల్టిప్లైడ్ బై నీకు ఎంతో మైనస్ ద డిఫరెన్స్ ఆఫ్ దాట్ మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేసుకోండి. అది ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ అయ్యి RBI రిఫరెన్స్ రేట్ ఉంటే, RBI రిఫరెన్స్ రేట్ లేకపోతే అది ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ అయినప్పుడు ఎంత వాల్యూ వచ్చిందో దానిపైన 1%. అలా కాకుండా ఇంకేదో కంట్రీ నుంచి ఇంకేదో కంట్రీకి వెళ్ళిపోతుంటే ఫ్రమ్ కంట్రీ నుంచి ఇండియాకి కన్వర్ట్ చేయండి, కంట్రీ నుంచి వచ్చిన వాల్యూకి ఇండియా డినామినేషన్ ఇండియాలో కన్వర్ట్ చేయండి. రెండింటిలో విచ్ ఎవర్ ఇస్ లోవర్ చూడండి, దానిపైన 1% చేయండి, దట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ సప్లై అని చెప్పేసుకోవచ్చు. ఓకే, అది ఆప్షన్ నెంబర్ 1 ఆర్ మెథడ్ 1. అలా వద్దు, నాకు అంతంత కట్టడం నాకు ఇష్టం లేదనుకుంటే ఇందాక నెంబర్స్ ఆల్రెడీ చెప్పాను, అప్ టు 1 lakh రూపీస్ వరకు మీరు 250 రూపీస్ ఆర్ 1% వరకు చూసుకోండి. 1 lakh నుంచి 10 lakh వరకు వచ్చినప్పుడు 1,000 ఇలా గుర్తుపెట్టుకోవాలంటే అప్ టు 1 lakh మీరు 1% అన్నప్పుడు దానికి 1,000 వస్తుంది కదా, 1,000 ప్లస్ 0.5% ఆఫ్ ద రిమైనింగ్ 9 lakh రూపీస్. 10 lakh దాటిందంటే 1,000 ప్లస్ 4,500 ప్లస్ 0.1% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్, కానీ మ్యాక్సిమం 60,000 రూపీస్ వరకు కట్టొచ్చు. దీనిపైన నేను ఏం నంబర్స్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ వెరీ బేసిక్ థింగ్. ట్రావెల్ దానిపైన క్లియర్గా చెప్పాను, ఇక్కడ బేసిక్ ఫేర్ డొమెస్టిక్ ఇంత ఇచ్చాడు, ఇంటర్నేషనల్ ఇంత ఇచ్చాడు, అదర్ ఛార్జెస్ ట్యాక్సెస్ ఏమేమో ఇచ్చాడు, అవన్నీ ఏం పట్టించుకోకండి. ఈ బేసిక్ పైన 5%, ఇంటర్నేషనల్ పైన 10% చేయండి, దట్ ఇట్స్ విల్ బి యువర్ ఆన్సర్. ఓకే, సో ఇన్సూరెన్స్ ఇది కూడా కొంచెం ఎగ్జామ్లో కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి. Arihant Life Insurance Company has charged gross premium of 180 lakh from policyholders with respect to life insurance policy in this year, out of which 100 lakhs have been allocated for investment. Okay, so manaku 180 lakhs కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకున్నారు ఇన్సూరెన్స్ ప్రీమియం అని చెప్పేసి, అందులో 100 lakhsని ఇన్వెస్ట్మెంట్కి పక్కకు పెట్టారు. ఓకే, ఇక్కడ చూడండి ఒక్కొక్కటి డిఫరెంట్ కేస్ స్టడీస్. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాడు, if the amount allocated for the investment has been intimated by the company to policyholder at the time of supply only. సప్లై చేసేటప్పుడే క్లియర్గా చెప్పాడు, అరే నేను దగ్గర నుంచి ఇంత తీసుకుంటున్నాను, ఇంతని సేవింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. సో రిమైనింగ్ అమౌంట్ పైన మీకు పడుతుంది, అది మీకు ఫస్ట్ దానికి ఆన్సర్ అవుతుంది. 180 మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాను, 100 నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను కాబట్టి రిమైనింగ్ అమౌంట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ సర్వీస్, దానిపైన మీకు GST రేటు పడుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద అమౌంట్ అలొకేటెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ నాట్ బీన్ ఇంటిమేటెడ్ బై ద కంపెనీ టు పాలసీ హోల్డర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ప్రొవైడింగ్ ద సర్వీసెస్. సో వాడు ఏం చెప్పట్లేదు కాబట్టి నెక్స్ట్ చెప్పకపోతే 25% ఇన్ ద ఫస్ట్ ఇయర్, అది ఫస్ట్ ఇయర్ అనుకుందాం, 25% ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ అవుతుంది, సబ్సిక్వెంట్ ఇయర్లో 12.5% ఆఫ్ ద అమౌంట్ పడుతుంది. నెక్స్ట్ ఏంది, ఇఫ్ ద గ్రాస్ ప్రీమియం చార్జ్డ్ ఈజ్ ఓన్లీ ఫర్ రిస్క్ కవర్, అంటే మన టర్మ్ ప్లాన్స్ అంటాం కదా, అలా డైరెక్ట్గా టర్మ్ ప్లాన్స్కి అయితే 100% పైన సర్వీస్ అంటాం, అంటే 100% విల్ బి ద వాల్యూ ఆఫ్ ద సప్లై అవుతుంది. 180 lakh ఫుల్ అమౌంట్ పడుతుంది. సెకండ్ హ్యాండ్ లాజిక్ చెప్పాను, నేను 4 lakhs అమ్ముకొని 5 lakhs 4 lakhs కొనుక్కొని 5 lakhs అమ్ముకున్నానంటే రిమైనింగ్ 1 lakh నాకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి దానిపైన నేను GST కడతాను. అలా కాకుండా నేను 4 lakhs కొనుక్కొని 3.5 lakh అమ్మాను, లాస్కి అమ్మాను, ఎవరు కొనట్లేదని చెప్పి అనుకున్నప్పుడు నాకు దానిపైన ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇగ్నోర్ చేయండి, గవర్నమెంట్ మనకేమి ఇవ్వదు. ఈ కూపన్స్ లాజిక్ చెప్పాను, 1,500 వర్త్ ఆఫ్ మీల్ కూపన్స్ ఆర్ సప్లైడ్ బై ద ట్యాక్సబుల్ పర్సన్, ద వాల్యూ ఆఫ్ ద సప్లై ఆఫ్ సచ్ కూపన్స్ అండర్ లా విల్ బి 1,500. అంటే నేను మీకు ఒక కూపన్ ఇచ్చాను, ఆ కూపన్ మీరు దేనికి వాడుకోవాలనుకుంటున్నారో, ఏ వాల్యూ వర్త్ ఆఫ్ గూడ్స్కి వాడాలనుకుంటున్నారో ఆ వాల్యూ విల్ బి ద వాల్యూ ఫర్ ద పర్పస్ ఆఫ్ GST.
ప్యూర్ ఏజెంట్ కాన్సెప్ట్ చెప్పాను, ఒకసారి 2-3 ఎగ్జాంపుల్స్ చూసుకోండి. దానిపైన బిల్లులో క్లియర్గా నేను ఇంకొక పర్సన్ నుంచి తీసుకుంటానని చెప్పాలి, ఆ ఆథరైజేషన్ మనకు ఉండాలి. నేను మీకు సప్లయర్కి నేను ఇచ్చే బిల్లులో కూడా దాన్ని సపరేట్గా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా సోల్గా అయి ఉండకూడదు, దానిలో నుంచి నేను ఏం బెనిఫిట్ తీసుకోకూడదు. యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చిన సర్వీసెస్ మొత్తం మీకే ఇచ్చేటట్టుగా ఉండాలి. దెన్ దట్ ప్యూర్ ఏజెంట్ కాన్సెప్ట్ విల్ బి అప్లికబుల్. అండ్ దానిపైన సపరేట్గా జిఎస్టీ మళ్ళీ ఒకసారి పడాల్సిన అవసరం లేదు. ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి ప్యూర్ ఏజెంట్, ఒకసారి చూసుకోండి. కొన్ని అప్డేట్స్ అయ్యాయి. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రస్తుతానికి పాలసీ హోల్డర్స్కి నో క్లెయిమ్ బోనస్ అని ఇస్తుంది. సో నో క్లెయిమ్ బోనస్ అంటే వాళ్ళకు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకపోయినప్పుడు, అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుందాం, వాళ్ళ హెల్త్ ఏం పాడవలేదు బాగుంది అనుకుంటే వాళ్ళకి నో క్లెయిమ్ బోనస్ ఇస్తుంది. అట్లాగే కార్లో కూడా ఆర్ బైక్లో ఐమ్ నాట్ షూర్, కార్లో కూడా వాళ్ళు ఈ ఇయర్లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగట్లేవు అంటే దాన్ని క్లెయిమ్ ఏం చేయట్లేదు కాబట్టి బోనస్ ఇస్తుంది, అంటే బాగా ప్రొటెక్ట్ చేసుకున్నందుకు. సో దాన్ని మనము ఒరిజినల్ వాల్యూ నుంచి మైనస్ చేసుకోవచ్చు అంటే ఎస్ అని చెప్పి మనకు వర్డిక్ట్ వచ్చింది. సో దట్ ఈస్ ద కంక్లూజన్. ఎగ్జామ్లో మీకు ఇది వస్తే చెప్పేసుకోవచ్చు. Accordingly, where the deduction on account of no claim bonus is provided in the invoice issued by the insurer to the insured, GST will be leviable on actual insurance premium amount payable by the policyholder to the insurer after deduction of NCB mentioned on the invoice. సో మీరు ఇన్వాయిస్లో క్లియర్గా ఇస్తున్నారు కదా, మీ ఇన్వాయిస్ మీ ప్రీమియం ఇంత, మీరు లాస్ట్ ఇయర్ ఏం జరిగినందుకు మీకు నో క్లెయిమ్ బోనస్ని మైనస్ చేస్తున్నాను కాబట్టి రిమైనింగ్ పైననే మీరు జిఎస్టీ కట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఇట్ ఈస్ మోర్ లైక్ ఏ డిస్కౌంట్ గివెన్ టు ద పాలసీ హోల్డర్ అయిపోతుంది. ఇంకొకటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఏదో ఉంటుంది, ఇది చెప్తానండి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ BHIM యూపీఐ ట్రాన్సాక్షన్స్ని ఎంకరేజ్ చేయడానికి చాలా బ్యాంక్స్కి వాళ్ళు డైరెక్ట్గా మినిస్ట్రీయే డబ్బులు ఇచ్చేస్తుంది, లైక్ కైండ్ ఆఫ్ సబ్సిడీ. ఎందుకు అంటే మీరు దాన్ని ఎంకరేజ్ చేయండి, మీరు కస్టమర్స్ దగ్గర నుంచి ఏం ఛార్జ్ చేయకండి అప్ టు 2000 రూపీస్ వాల్యూ వరకు అని చెప్పి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు యూపీఐలో ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారు, ఆ ట్రాన్సాక్షన్ పై మీకు ఛార్జ్ పడకూడదు, ఎందుకంటే ఆ బ్యాంకుకి డైరెక్ట్గా మన మినిస్ట్రీ డబ్బులు ఇస్తుంది కదా. సో ఆ డబ్బుల్ని మనం దీన్ని ఎక్స్క్లూడ్ చేయాలా వద్దానంటే చేయాల్సిన అవసరం, అంటే దీనిపైన జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది గవర్నమెంట్ నుంచి ఒక సబ్సిడీ రూపంలో వస్తుంది కాబట్టి. It is hereby clarified that the incentive paid by this department of the Ministry of Electronics Department to acquiring banks under the incentive scheme for promotion of RuPay debit cards and low value BHIM and UPI transactions are in the nature of subsidy and thus are not taxable. దీనిపైన ట్యాక్స్ పడదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మేబీ మీకు ఎగ్జామ్షన్ క్వశ్చన్ లేదా ఇలాంటిది ఒకటి ఇవ్వచ్చు, మనకు తెలియదు. ఇంకొకటి షిప్పింగ్ కంపెనీస్ ఉంటాయి కదా. సో షిప్పింగ్ కంపెనీస్ కొన్ని రకాల సర్వీసెస్ని తీసుకుంటాయి, మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ ఓవర్హాల్ అనేది. సో అవి మనం ఇండియా టెరిటరీలో ఉన్నప్పుడు సర్వీసెస్ తీసుకోవచ్చు, లేదంటే మనం ఇండియా నుంచి బయట కంట్రీలో వెళ్ళినప్పుడు వారి దగ్గర నుంచి సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. సో బయట ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ షిప్ ఉంది, ఇండియన్ కంపెనీకి సంబంధించిన ఒక ఇండియన్ షిప్ ఉంది, అది ఎక్కడో ట్రావెల్ అవుతున్నప్పుడు సెంటర్లో ఒక మెయింటెనెన్స్, రిపేర్స్ కోసం కావచ్చు, ఓవర్హాల్ కోసం కానీ కొంచెం ఎక్స్పెన్సర్ ఇంకా రావాల్సి అవసరం వచ్చింది. సో ఇప్పుడు దానిపైన జిఎస్టీ పడాలా వద్దా అంటే మనకు క్లారిఫికేషన్ ఏమొచ్చిందంటే దట్ విల్ డిపెండ్ అపాన్ ద రెసిపియంట్. మన రెసిపియంట్ ఎవరు? ఇండియా కాబట్టి ఇది జిఎస్టీ మన టెరిటరీలోకి వస్తుంది, దీనిపైన జిఎస్టీ పడాలని చెప్పి అంటుంది. ఇట్స్ మోర్ లైక్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అని అయిపోతుంది. By virtue of this notification, if an Indian shipping company has received MRO, maintenance, repairs and overall services in respect of a ship or vessel from a foreign supplier, the place of supply of such services is in India, in the country location of the service recipient is in India, and the said service would qualify as an import of, import of service. ఎందుకంటే మన ఇండియన్ వాళ్ళకి బయట నుంచి సర్వీసెస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అవుతుంది. ఇంకా ఇది ఇంటర్మీడియట్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు, అది ఊరికే ఇచ్చాడు అక్కడ. సో దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఫైండ్ ద వీడియో హెల్ప్ఫుల్. మీకు నిజంగా వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది, ఇంకా ఫర్దర్ వీడియోస్ కూడా అవసరం అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అది నాకు కూడా అనిపిస్తుంది నిజంగా చాలామందికి యూజ్ అవుతుంది, నేను ఇంకా వీడియోలు చేయాలనేది. జస్ట్ చూస్ చేసి వదిలేసేస్తే సమ్వేర్ ఐ ఫీల్ దట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ యూ. So request all of you to just let me know what is your thoughts on these videos.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.